ఓకే ఓకే కదా నాన్న, తర్వాత నిద్రపోతాను. నా దగ్గర ఉన్న కథలన్నీ అయిపోయాయిరా. తాత చెప్తాడు కదా, ఆ కథ చెప్పు. ఏ కదా? పాకనార కదా? అది చెప్పగానే పడుకోవాలి, అర్థమైందా? అలా అయితే చెప్తాను. చాలా రోజుల క్రితం ఒక ఊర్లో అంబు చాతు అనే ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు అడవిలో వెదురు చెట్లు కొట్టుకుంటూ బతికేవాళ్ళు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా అంబు చాతు కలిసి ఏనుగులు, సింహాలు, పులులుండే అడవికి వెళ్లారు. వెదురు నరకడానికి వెళ్లారు. ఎందుకు? అడవిలో ఉండే వెదురు చెట్లు నరికి వాటితో బుట్టల్లో, చాట్లు తయారు చేసి సంతలోకి తీసుకెళ్లి అమ్మేవాళ్లు. అమ్మి ఆ డబ్బులతోటి వాళ్ళు బియ్యం, పప్పులు కొనుక్కొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లు. బుట్టలు, చాటలు అమ్మితే అంత డబ్బు వస్తుందా? పెద్దగా డబ్బులేం దొరక్కపోయినా వచ్చిన వాటితోనే వాళ్ళు సంతోషంగా జీవించేవాళ్లు. వెదురు చెట్లు నరికేటప్పుడు చాతుకి భూమి లోపల ఒక కొండ దొరికింది. దాని నిండా బంగారు నాణ్యాలున్నాయి. మట్టి కింద కుండలుంటాయా నాన్న? ఆ కొండని యుద్ధానికి వెళ్లేటప్పుడు రాజుగారి మనుషులు అక్కడ పాతి వెళ్లారేమో. అన్ని బంగారు నాణ్యాలు చూసేటప్పటికి అంబు చాతు చాలా సంతోషపడ్డారు. వాళ్ళ దరిద్రాన్ని, పేదరికాన్ని చూసి దేవుడే ఇచ్చాడని వాళ్ళు అనుకున్నారు. అన్ని బంగారు నాణాలు పెట్టుకుని ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు వెదురు చెట్లు నరకడానికి వెళ్లారు కదా. అదే వాళ్ళు కూడా అనుకున్నారు. మనుషుల స్వభావం అంటే ఇలాగే ఉంటుంది. అంబు, ఇప్పుడు మనం వెళ్ళామంటే అందరూ చూస్తారు. చీకటయ్యాక వెళ్దాం. బాగా ఆకలిస్తోంది. నేను వెళ్ళి ఏదైనా తినడానికి తెస్తానే. అడవిలో ఎక్కడన్నా భోజనం దొరికిద్ది. అడవిలో ఒక బామ్మ ఉండేది. అడవిలో పనికి వెళ్లే వాళ్ళందరికీ ఆ బామ్మ అన్నం వచ్చేది. ధన్యవాదాలు బామ్మ. భోజనం తీసుకొచ్చిన చాతుకి అంబు అక్కడ కనిపించలేదు. అంబు బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోయాడా? నువ్వు కుయ్యి కుయ్యి అని మాట్లాడుకో. నేను చెప్తానుండు. అచ్చో, అలా చేయడం తప్పు కదా నాన్న. వాళ్ళు ఫ్రెండ్స్ కదా. బంగారం కదా బాబు. ఆ బంగారానికి దాసోహం అని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మన చేతికి అలా డబ్బులు, బంగారం దొరికితే మనం అలా అయిపోతామా నాన్న? ఒకవేళ అవ్వచ్చేమో. నేను అలా అవ్వను నాన్న. మీరలా అవుతారా? అదేంటి నాన్న రక్తం? దొరికిన బంగారంలో సగం అంబుకివ్వడానికి చాతుకు అసలు ఇష్టం లేనే లేదు. బామ్మ ఇచ్చిన అన్నంలో చాతు విషం కలిపేశాడు. అప్పుడు బంగారు నాణాలు ఎవరికి దక్కలేదు కదా బాబు. అత్యాశ ఉంది కదా, అది మన మనసులోకి వచ్చిందంటే బంధాలు, స్నేహితాలు ఏవీ ఉండవు. అది మనల్ని ఊరికే వదలదు. దాని శక్తి అలాంటిది. శ్యామ్, షాని, భాషా. హరియానా, వాళ్ళు నన్ను ఫోన్ ని ముందు నాకు నీది కదగా, తందేగా. ఫోన్ లో వాడు వీడియో తీశాడు, ముందు డెలీట్ చెయ్యి. పరువు మర్యాదలతో బతికే ఊరిది. నీ ఆటోలో ఇక్కడ సాగు. ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంట్లోకి వచ్చి చేసావా ఏంటి? బీచ్కి ఎవరైనా రావచ్చు, మీ నాన్న ఆస్తేం కాదు. రేయ్, మా ఊరికి వచ్చి మమ్మల్ని ఎదురిస్తారా మీరు?
ఇది మా ఊరా పార్క్ కాదు. మీ సీన్లు వేరెక్కడ పెట్టుకోండి, అర్థమైందా? మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ కనపడ్డారో చంపేస్తాను. ఫోన్ ఇవి. టైం బాగుందిరా, అందుకే ప్రాణాలతో బయటపడ్డారు. రే హరి, వాడు మన నారాయణ కొడుకు అనుకుంటా. నారాయణ మన పార్టీ నాయకుడు. ఆయన కొడుకు విదేశాల్లో ఉన్నాడుగా. మన ఊరికి వచ్చి సమస్య చేసినా ఆడు ఎంతోడైనా సరే ఊరుకునేది లేదు. ఏ పర్వాలేదు, వదిలేరా. హలో సురన్న, అక్క కాస్త నీళ్ళు. నీళ్లు తాగి కడుపు నింపుకోకుండా అన్నం తినరా. తింటున్నాలే అమ్మా. అరే ఎవరు వచ్చారు చూడు. ఎవరు మీరు? హరిలేడా? ఎవర్రా అది? ఎవర్రా? నేనే బిభీష్ని. ఏ బిబీషు? కున్నుమల బిభీషా. నే బిబీష్, హరి తింటున్నాడు, నువ్వురా. రేపు పని ఉందిరా, నువ్వేనారా? ఏంట్రా విషయం? దగ్గరికి రా, చెప్తాను. ఎవరా అజయ్? రేపు ఉదయం 10 గంటలకే కదా, నేను తప్పకుండా వస్తానులే. సీఎం అప్పుడే కదా వస్తారు, మీరేం భయపడకండి. ఇదిగో మ్యాంగ్లూరు మెయిల్లో వెళ్దాం అనుకున్నాను, అప్పుడే మీరు రక్తం కావాలని అడిగారు. అందుకంటే పొద్దున్న ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా సుభాష్ సార్. ఇది తెలియగానే పత్రికల వాళ్ళు రాసేస్తారు, పార్టీ సెక్రటరీ పన్నుల డబ్బులతో ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అని. అంటే మీరు అక్కడికి వెళ్ళడం కూడా ఊరోళ్ళ కోసమే కదా, మీ పెళ్ళం దగ్గరికి వెళ్ళట్లేదుగా. ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం అవుతాయి? ఇప్పుడు ఎలా ఆ, ఉంది ఏం సార్? లేదు. సార్ వయసు ఎంత సార్? 58. ఇది నీకు. బాగా చదవాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి. వెరీ గుడ్. నీకోసమే వచ్చి రక్తం ఇచ్చానమ్మా. రేర్ గ్రూపు కరెక్టే కదా. పెద్దగా నాయకుడు అవుతాడు, బాగా చూసుకో. ఏంటి బాగున్నావా? చాలా థ్యాంక్స్ అన్నా. రే, ఇదంతా నా డ్యూటీరా. నేను బతికేదే పార్టీ కోసం. నా శరీరం ప్రాణాలు మీకోసం, పార్టీ కోసమే. వస్తాను. నారాయణన్న వాళ్ళు బయట ఉన్నారు. నారాయణన్న, నారాయణన్న వద్దు. ఏం పీకడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావురా? రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గంజాయి తాగడానికి, సోగ్గా తిరగడానికి ఇదేమి ఇంగ్లాండ్ కాదు. పోరా ఇంటికే. నీకు కూడా కలిపి చెప్పాను, గాడి తెల్లారా. వెళ్ళడం లోపలికే. కరెక్ట్ గా నరికారా? ఇద్దరు చచ్చారు కదా. ఇక మీద ఇక్కడ ఉండొద్దు, వెంటనే వెళ్ళండి. కేసు అయిపోగానే పిలుస్తాను. డబ్బులు కావాలంటే హరీష్ దగ్గర తీసుకోండి. ఈ మరణాల వల్ల మన ఊరికి బంధువులైనటువంటి 2 మంచి యువకుల్ని మనం పోగొట్టుకున్నాం.
రౌడీజం చూపించి కొంతమంది శత్రువులు మన పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారు. జరిగిన ఈ దారుణమైన సంఘటనని మేమందరం కలిసి ఖండిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం, పోలీసులు వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఓకే సిస్టర్. విమానం మూల్యంగా ఇప్పుడు బంగారాన్ని దాటించడం చాలా ఎక్కువైంది. దేశంలో ఉన్న చాలా విమానాశ్రయంలో నుంచి ఈ ఊరికి బంగారాన్ని దాటిస్తున్నారు. విమానాశ్రమ పోలీసులు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. గల్ఫ్ లో ఉన్న కొంతమంది సహాయంతో రాజకీయ నాయకులు ఇంకా బంగార వ్యాపారులు అలాగే విమానాశ్రమంలో పనిచేసే వాళ్ళు ఒక గ్రూప్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. పోయిన వారం విమానాశ్రమం నుంచి వచ్చిన కాసరగూడికి చెందిన ఒక అమ్మాయి దగ్గర నుంచి 2.5 కిలోల బంగారం దొరికింది. పిల్లలకిచ్చే పాల డబ్బాల్లో ఈ బంగారాన్ని పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు. ఆల్బీ, ఇదే లాస్ట్. ఇకపై నేను అస్సలు చేయలేను. ఇకపై ఈ పని చేయను. అయితే నువ్వు ప్రేయర్కి వెళ్ళు, కనీసం ఫుడ్ అన్నా దొరుకుతుంది. ఫుడ్ దొరుకుతుందో లేదో, ఆ ట్రావెల్స్ నుంచి వచ్చేదే నాకు చాలు. నేను హ్యాపీనే. అరే 20,000 జీతంలో నువ్వు హ్యాపీగా ఉంటావా? అది సరిపోతుందా నీకు? టౌన్ లో ఒక ఇల్లు, నాన్నగారికి ట్రీట్మెంట్, అకౌంట్ లో కావాల్సినంత డబ్బు, అవన్నీ మర్చిపోయావా? నువ్వు చివరి వరకు ఆ పల్లెటూరులోనే ఉంటావు. అది జరగకపోతే ఏంటి? మనసుకు ప్రశాంతత ఉంటుంది కదా. ఇలా టెన్షన్ పడుతూ బ్రతకడం నా వల్ల కావట్లేదు ఆల్బీ. బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్, నాన్సీ. మాస్ డైలాగ్, కానీ చండాలమైన జీవితం. ఏదో ఒక రోజు నా మాస్ ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. రే ఫైసల్, త్వరగా రారా. రే ఇదిగో తిను తిను తిను, త్వరగా తిను. నాన్న బయటికి వెళ్ళాలి. రా 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 రా. దివ్యా, 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 తనకు కాస్త తినిపించు. లేట్ అయిపోయింది, ఇంకా ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అవుతుంది. వచ్చి తీసుకో. నేను ఇక్కడ వంట చేస్తాను చూస్తూనే ఉన్నారు కదా. తను తినేవండి, ఆ తర్వాత వెళ్తే చాలండి. ఇది నా కోసం కాదు, నీ కోసం వెళ్తున్నా. నేను బస్సులో అంతా వెళ్ళడం కుదరదు. ఎన్ని రోజులుగా చెప్తున్నాను మీకు, మీ వల్ల కాదంటే నేనే చూసుకుంటాను. అవును, ఈయన పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తున్నాడు. కలెక్టరా? ఒక ప్యూన్ ఉద్యోగం దొరికిన నరక నుంచి తప్పించుకోవచ్చు. నీ సంపాదనతో ఏమీ తిండి తినే పరిస్థితి ఈ ఆశకి రాదు. 2 బట్టలు నేనే ఉతుకుతున్నాను. అలా అయినా సరే దీనికి విశ్వాసం అన్నదే ఏమి ఉండదు. దీనికి పని దొరికితే పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి. వస్తున్నా. అమ్మ మాట్లాడకండి అమ్మా. నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి? అది మీ ఆవిడతో చెప్పు. జాతి మార్చి పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. తినడానికి సరైన తిండి లేదు కానీ మాటలకేం తక్కువ లేదు. మీ నాన్నగారు గాని ఉంటే నాకు ఈ పరిస్థితి పట్టేది కాదురా. నాన్న పోయినా మీకు భోజనానికి లోట్లేదుగా. పని దొరికితే మీకు డైవర్స్ ఇస్తే ఏమవుతుంది? అందుకే ఇలా మాట్లాడుతుంది. అవును, నీకు పెద్ద పని దొరికిద్దిలే. తినవే. నా అమ్మ మీద ఉన్న కోపాన్ని పాప మీద చూపించుకో. వెళ్ళొస్తాను బంగారం. వెళ్ళే కాల్ చేస్తానులే. బాయ్. ఏంట్రా ఇది పొద్దు పొద్దునే? నువ్వు వెనకెళ్ళు. నేను పిల్ల బిడ్డలతో కొద్ది రోజులు బ్రతకాలి. వెనక్కి పోరా. ఎదవన్నారా? నిన్ను పిలవడానికి వచ్చాను చూడు. నన్ను చెప్పాలి. గిరీష్ అన్న, అసలు ఈయనకి మందేయడం తెలియదు తెలుసా? ఊర్లో మొత్తం అప్పులు చేసి దివ్యకి సర్టిఫికెట్ పుట్టించడానికే వెళ్తున్నాను. వెళ్లే దారిలో పోలీసులు పట్టుకుంటే నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవరా. 2 పెగ్గు వేయకపోతే ఎలా రా ట్రైన్ ఎక్కుతాం? అక్కడికి వెళ్లేదాకా నిద్రపోవచ్చుగా. రే నువ్వు బండి పోనీరా, వెళ్దాం.
పొద్దున తాగడంతో సెట్ అవుతున్నా పొద్దున అమ్మతో గొడవ పడొచ్చాను నా తలపోటుగా ఉంది. వాడికి నేను ముందే చెప్పాను తనని పెళ్లి చేసుకోవద్దు అని. మీ అమ్మ తను ఎప్పటికీ కలవరు. ఎందుకు కలవరు? అంతా సరవుతుంది గిరీష్. ఏమీ అవ్వదు. ఇలా చూడు, నువ్వు పెళ్లి చేసుకుంది ముస్లిం అమ్మాయిని కాదు, గుడి పూజారి కూతురిని. గిరీష్ అనవసరంగా మాట్లాడుకో. అసలు చెప్పాలంటే నీ వల్ల నాకు ఈ సమస్యలండి. నా వల్ల? మధ్యలో నేనేం చేశాను? నువ్వు సైలెంట్ గా ఉండడమే మంచిది. నువ్వు గనుక ఆ రోజు సరి చేసుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. బండి అమ్మేయడానికి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ గురించి మాట్లాడకురా, సైలెంట్ గా ఉండరా. హలో, చెప్పరా. నువ్వెక్కడున్నప్పుడు ఎందుకురా ఫోన్ మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు. వద్దు ఆల్బీ, ఆల్బీ నో, ఆల్బీ నో, నాకేం కాలేదు. నువ్వేం చెయ్యకు. నీ ఇష్టానికి కారు తోలుతున్నావేంట్రా? ఇంట్లో చెప్పే వచ్చండ్రా నా కొడక. అసలు నువ్వు ఏమనుకుని బండి తోలుతున్నావురా? చూస్తూ బండి తోలవన్నమాట. చూడరా మరి ఎవరైనా పోలీసుకు ఫోన్ చేయొచ్చు కదా. ఎలా కొట్టేసుకుంటున్నారు? ఫోన్ చేయండి రా. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? మధ్యలో బళ్ళాపేసి పోలీసులు ఫోన్ చేయండి. ఎవరు వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? రక్తం కారుతూనే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తా పదా. నాకే డాక్టర్ అక్కర్లేదు. వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి వచ్చేసాను. నువ్వెందుకు గొడవ మధ్యలో వచ్చావు? నువ్వే కదా నీ బాబు రోడైనట్టు నడి రోడ్డు మీద నడుపుతున్నావు. అది కాకుండా వాడితో గొడవ పడుతున్నావు. వాళ్ళు వచ్చిన విధంగా చూసావు కదా, ఫుల్ గా తాగేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా నాకే కదా సమస్య. నీకు అసలు కాస్త బుద్ధి ఉందా? అలా వెళ్ళి నడు రోడ్డు మీద గొడవ పడుతున్నావు. అంత ఖరీదైనా ఎక్కడ ఆల్బీ? అయ్యో ఆల్బీ, ఏమైంది? ఒక నిమిషం ఆగరా. త్వరగా పడితే తీస్తాను, ఆగరా. ఆల్బీ ఆల్బీ, అప్పుడు బైక్ లో వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు మన కార్ విప్పించేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు కార్ లోనే ఉన్నాను. అయితే ఎందుకు బండిలో ఉండకుండా గొడవ పడి నీ చోటుకొచ్చావు? రోడ్లు నేను కుక్కలా కొడుతుంటే నేను ఎలా నా కార్ లో కూర్చుంటాను? నాశనమైంది, మొత్తం నాశనమైంది. ఈ బుద్ధి నీకు ముందంటే రోడ్ల వల్ల పిచ్చోళ్ళ గొడవ పడుతుండేవాడివా చెప్పు. దయచేసి నోరు మూసుకుంటావా? ఏంటమ్మా గొడవ? ఏం లేదక్క. ఆల్ ఓకే, నో అబ్యూస్ రైట్? అక్క ప్లీజ్. నీకు గుద్దిన బండి నంబర్ గుర్తుందా? అంతసేపు అక్కడ గొడవ పడ్డావు కదా, నీకు గుర్తులేదా? మొత్తం పోయింది.
ఫ్రైడే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మూసా సారే సాహిరాకి చెప్పాలి. అరే నేనెందుకు చెప్పాలి? ఇక నువ్వే కదా సెక్రటరీ, నువ్వు చెప్తే చాలు. ఇది చాలా పెద్ద విషయం అయ్యా, నువ్వు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. పంచాయత్ ప్రెసిడెంటే కదా ఇండియన్ ప్రెసిడెంట్ అనుకుంటుంది అది. తను అలా అనుకోని అనవసరంగా నువ్వెందుకు అలా కోపడుతున్నావు? తనతో గొడవ పడకుండా నువ్వు సామరస్యంగా వెళ్ళిపో. ఏమంటారు? బొర్కా జీన్స్ వేసుకుని ఈ ఊరిలో అమ్మాయిలు తిరుగుతున్నారు. వీళ్ళకి చదువు నేర్పించకూడదని నేను అప్పుడే చెప్పా. వాళ్ళని చదువుకోనివయ్యా, మంచి విషయమేగా. బషీరు, నువ్వు అనవసరంగా సమస్యని పెద్ద చెయ్యొద్దు. ఇప్పుడే ఇక్కడ అసలు ఏదో దొరకపోదా అని చూస్తూ ఉన్నారు. అన్నా మీరే సమస్యను పరిష్కరించండి. బషీర్ నువ్వేం కంగారు పడవు, నేను చూసుకుంటా. ఒక చిన్న సమస్య, చాలా అర్జెంటు. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సమస్య ఏంటి అన్న? కాడచేరి దగ్గర ఒక ప్రైవేట్ ప్లేస్ ఉందన్న. ఈజీగా 2 బస్సు కూడా వెళ్ళొచ్చు, కానీ రాంగ్ సైడ్ లో ఒక కార్ కుదేసిందన్న. అందరూ తాగేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? 4 అన్న. నువ్వు మన బండిని చెక్ చేసావా? ఇంకా మిగిలింది వీల్స్ మాత్రం చెక్ చేయాలన్నా. బ్యాగ్ మిస్ అయిందని తెలిసిన వెంటనే నేను నాన్సీ ఆ చోటుకు వెళ్ళి చూసామన్నా, కానీ మాకు అక్కడ ఏం దొరకలేదన్నా. ఇప్పుడు తన ఎలా ఉంది? తనకి ముక్కులో బ్లీడింగ్ అవుతుంది, అలాగే తల్లో దెబ్బ తగిలింది. తను బయట కారులో ఉందన్నా. అన్నా ఇలా జరగడం ఇదే మొదటిసారన్నా. పర్లేదురా, సంగతి వదిలే. వాళ్ళ వస్తువులు తీసుకుని ప్రపంచం వదిలి వెళ్ళిపోరుగా. షాహిద్, ఇవ్వాల్సిన వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేసి నా వస్తువులు నాకు తిరిగి చెప్తున్నావు. ఏమంటావు? సరే సరే, బయలుదేరండి. ఇటువైపుగా ఒక క్వాలిస్ వచ్చిందన్న. వాలిసా? అవును, క్వాలిసే. అన్నా ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా వర్క్షాప్ ఉందా? ఇక్కడ సిల్వర్ కలర్ క్వాలిస్ వచ్చిందా? లేదు. చెప్పనా? వస్తువు దొరకకుండా మన ఇంటికి వెళ్ళాము. నువ్వు బాగా వెతుకో. అన్నా సిల్వర్ కలర్ క్వాలిస్ ఇటువైపు వెళ్ళడం చూసారా? లేదు బ్రో, చూడలేదు. నువ్వు ఒకటి చెయ్యి, మన జంక్షన్కి వచ్చాయి. కాదర్ని నీ బండ్లో ఎక్కించుకో. అలాగేనా? వారికి ఇక్కడ అందరినీ తెలుసు. అన్నా ఒక సిల్వర్ కలర్ కాలేజ్ వచ్చిందా? బంపర్ కూడా విరిగి ఉంటుంది. ఏంటి ఆ కార్ అదే కదా? కన్ఫర్మ్ అయినా? అవునన్నా, వాళ్ళు గోపురపరలోనే ఉన్నారు. కన్ఫర్మా? అవును, కన్ఫర్మ్. కార్ గుద్దినప్పుడు వారి బంపర్ పడిపోవడం నేను చూశాను. ఈ కార్ కూడా బంపర్ లేదు. సరే, మీరు లోపలికి వెళ్ళొద్దు. వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేయండి. నా చేతి నుండి ఎవరు తప్పించుకోరు. ఆల్బీ వదిలిపెట్టుకో. చెప్తే విను. వదలవాడిని, వదలరా వాడిని. చెప్తే చెప్పేది విను. వదలు. ఒంట్లో ఉన్న బ్యాగ్ ఎక్కడరా? బాగా ఏమంటున్నావు తమ్ముడు? నువ్వు చేసిన యాక్టింగ్ చాలా. బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పు. మీరు తప్పుగా అనుకుంటున్నారు.
ఏయ్, నేను కరెక్ట్గానే కూర్చోబెట్టాను. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ ఏంటి చెప్పరా? హాల్బీ బండిలో నలుగురు ఉన్నారని కదా చెప్పు, కానీ ఇక్కడ ముగ్గురే ఉన్నారు. ఇక్కడ వాడు ఎవరు పైసలా? వాడు అలాంటి వాడు కాదు. వాడికి ఎందుకు మీ బ్యాగ్? వాడు ఎక్కడ చెప్పరా? వాడు తన భార్య సర్టిఫికేట్ కోసం ఊరెళ్ళాడు తమ్ముడు. హలో, ఏ ఆటో, టౌన్ లో డ్రాప్ చేస్తారా? ఇది బేకరీ బండి అన్న. ఎప్పటి నుంచి వెతుకుతున్నాడు, ఒక్క బండి కూడా రావట్లేదు. సరే అయితే కూర్చోండి. సరే కూర్చో. ఏమైంది? ఆటో రిక్షాలు లేవు, కొట్లనే మూస్తున్నాయి. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను దూరం నుంచి వస్తున్నా. సుల్లేరేకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి బస్సులు ఉండవు. ఈ రోజు బంద్. ఇక్కడ పక్కన ఒక గుళ్ళో బరితల్ని నరికేశారంట. ఆ సమయంలో మసీద్ దగ్గరికి వెళ్లి కొంతమంది గొడవ పడ్డారంట. ఇద్దరికేమో కత్తిపోట్లంట. ఎవడేం చేసినా వెంటనే మొదలు పెడతారు. మొన్న బాంబులు వేసి ఇద్దరిని చంపేశారు. నన్ను ఏదైనా ఒక లాడ్జ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సరేనయ్యా, ఇందులో ఏముంది? దీని ఉంచుకోండి. అదే మక్కర్లేదు. పర్లేదు, థాంక్స్. అన్నా, బ్రదర్, ఒక సింగిల్ రూమ్ కావాలి. సింగిల్ లేదు, డబ్బులే ఉంది. నేను ఒక్కడనే. అందుకేం చేస్తాం, రూమ్ అంతే ఉంది. రేట్ ఎంత? 850 రూపాయలు అవుతుంది. 1500 అడ్వాన్స్. ఓకే, ఇదిగో. ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్. ఐడి కార్డు నేను మర్చిపోయాను. రూమ్ లేదు, రూమ్ లేదు. ఇప్పుడు ఓకేనా? నేను పొద్దునే వెళ్ళిపోతాను. ఒక నిమిషం. పైన రూము, సరుకు స్మోకింగ్ నాట్ అలౌడ్. తర్వాత స్పాన్సర్ ప్రోగ్రాము. హలో, శ్రీకృష్ణ లాడ్జ్. లేదు, రూమ్ లేదండి. రే, ఆ ప్రదీప్ రమ్మని చెప్పు. సరే, అక్కడ ఏదో సమస్య అంట. రే పదరా, తర్వాత చూసుకుందాం. ఈ రూమేనా? ఇదేనన్నా. తలుపు తీయడానికి ఎంతసేపరా నీకు? అడిగిన డబ్బులు ఇచ్చాను, అందుకే రూమ్ ఇచ్చాడు. అనవసరం ఎందుకు చడుస్తున్నారు? కత్తితో పొడిచి పారేస్తా. నీ పేరేంట్రా? గణేష్. నువ్వే కదా కింద వస్తున్నప్పుడు ఊరిమి చూసొచ్చావు. బూతులు మాట్లాడితే ఏమంటావు? బూతు మాట్లాడితే ఏం చేస్తావురా? నీ పేరేమన్నా? గణేష్. తీసుకున్నా. నేను చూస్తుంటే గణేష్ లా అనిపించట్లేదే. పక్కోరే, పని మీద వచ్చాను. స్ట్రైక్ విన్నాను, అందుకే రూమ్ తీసుకున్నా. రేపు బస్సులో వెళ్ళిపోతాను. రే మిచ్చరేమనరా,
నా ఇదిగోనా పక్కూర్లో ఎక్కడ ఇల్లు? విఘ్నేశ్వరుడు గుడి దగ్గర ఉన్నా. శివనా పోలీసు పోలీసులా? ఏయ్, రారా, రండ్రా, రండి, పద, రండ్రా. త్వరగా రండ్రా. అన్న వస్తున్నానా? బడి అప్పు ఇక్కడ ఫైజల్ ఇల్లు ఎక్కడ? ఏ ఫైజులు? నీకెవరన్నా ఫైజులు తెలుసా? ఏ ఫైజులు? ఇక్కడ 10-20 ఫైజులు ఉన్నారు. ఇందులో ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు ఊరికి వెళ్ళాడా ఆ ఫైసులు? ఊరికి వెళ్ళిన ఫైజులా? సాదికనా పొడి పొడి పొడి. సమస్య ఏంటండి? మేము ఫైజల్ని చూడడానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది నీకెందుకు? ఇప్పుడు ఎందుకు కోపడుతున్నా? అరిస్తే ఏం చేస్తావు? రేయ్, మా ఊరికి వచ్చి నా ముందు సీనెత్తావా? ఇంకో ఊర్లో వచ్చి గొడవ సైలెంట్ గా ఉంటారు. చూసారా ఎలా రెచ్చిపోతున్నాడు? దయచేసి సైలెంట్ గా ఉంటారు. నువ్వు అడుగు. ఉండరా అన్నా, ఆ విషయం ఎందుకులేనా? మొబైల్ షాప్ లో పనిచేసే ఆ ఫైసల్ ఇల్లు ఎక్కడుంది? ఇలా మాట్లాడో బాగుంది. ఇదిగో ఇదే. అన్నా నేను వెళ్ళొస్తాను. అల్బీ దిగదని చెప్పాను. రషీద్ నువ్వు వెళ్ళి చూడు. అలాగేనా? లోపలికి వెళ్ళి చూసొస్తాను. అల్బీ నువ్వు ఎందుకు అందరి దగ్గర గొడవ పడుతున్నావు? రీ సమస్య ఏంటో నాకు తెలుసు. కూర లేకుండా సీన్ ఎక్కువ ఫైసల్ లేడా? ఫైసల్ లేరే. మీరెవరు? అమ్మా ఏంటమ్మా? మేము పక్కూరు నుండి వస్తున్నాం. ఫైసల్ కి ఫ్రెండ్స్ మీ. తను కొంచెం అర్జెంట్ గా కలవాలి. కానీ వాడు ఇక్కడ లేడు కదా. మేము మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కొట్టుకెళ్ళి అడిగితే వాళ్ళ అడ్రస్ ఇచ్చారమ్మా. ఆయన ఊరు వెళ్ళారు. ఆయనకి ఎగ్జామ్ ఇప్పుడు. నీ దగ్గర అడిగారా? పిల్లని తీసుకెళ్ళి లోన్ పడుకో, నేను మాట్లాడుకుంటాను. అమ్మా వాడికి కాల్ చేయడానికి వేరే నంబర్ ఉందా? నాకు అదేమీ తెలీదు బాబు. మీరు వెళ్ళి రేపు రండి. ఇక్కడ మేము ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాం. అమ్మా వాడు వచ్చిన వెంటనే తీసుకువెళ్లిన వస్తువుని తిరిగి తెచ్చిమను. మొబైల్ ఏదైనా ప్రాబ్లం అయితే మీరు షాప్ లోకి వెళ్ళి అడగండి. నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? ఇలా చూడనా, ఇలా నెమ్మదిగా అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పరు. అల్బీ మనం ఇంకో ఊరికి వచ్చి గొడవ పెట్టుకోలేం. పెట్టుకున్నామంటే పోలీసు ఇన్వాల్వ్ అవుతారు. సైలెంట్ గా కూర్చో. సమస్య ఏంటి? జిన్సీ వీళ్ళు అబ్బాయిని ఎత్తుకుంటూ వచ్చారు. వాడు ఇక్కడ లేరని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. నా మాట వినరా మామ. పదరా. ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి. అంతే గొడవ కోసం రాలే. మాకు అర్థమైంది, వెళ్తున్నాంలే. రే పదరా వెళ్దాం. సమస్య ఏం లేదునా. అక్క మీరు తలుపేసుకు పడుకోండి, మేము బయటే ఉంటాం. సరే సరే నువ్వు లోపలికి పదా. హలో, నేనే ఫైజల్ని. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళి చచ్చావు? నీకెంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఇంకా వెళ్ళి చేరలేదా? నువ్వే సమస్య తీసుకొచ్చి పెట్టెళ్ళావు? ఏంటి సమస్య? ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఊరికే అరవకుండా విషయం ఏమిటో చెప్పు. నిన్ను వెతుక్కుంటూ కొంతమంది ఇంటికే వచ్చేశారు. బండిలో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి అన్న చెప్పారు. మరి వాళ్ళు ఏం చెప్పారు? ఏవో కొన్ని వస్తువులు తీసుకెళ్లి ఇవ్వాలంట. వాళ్ళలో ఎవరో కూడా వివరంగా చెప్పలేదు. అమ్మకు డౌట్ వచ్చి జిమ్షన్ పిలిచారు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఎవరు, ఏంటి విషయం? ఏమో నాకు తెలీదు. అయినా ఫైజల్ ఊర్లో నేను ఒక్కడనేనా? పాప పడుకుందా? సాయంత్రం శ్వాస పీల్చుకోవడానికి కష్టపడింది. నువ్వు పంచే పాపని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. తగ్గకపోతే తాలిక్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళు. డాక్టర్ రేపు ఉదయాన్నే తీసుకురమ్మన్నారు. నువ్వు ఏదైనా తిన్నావా? రూమ్ దొరికిందా లేదా? తీసుకున్నాను. ఫుడ్ పార్సల్ పెట్టాను. అమ్మ పడుకున్నారా? నిన్ను వెతుక్కుంటే మనుషులు రావడం వల్ల అమ్మ నాతో గొడవ పడింది. ఆవిడికి వయసైంది కదా, కాస్త వదిలే. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారండి. ముందు నువ్వు పడుకో, వెళ్ళు. అసలే లేట్ అయిపోయింది. అర్థమైందా? సరే.
సార్ ఏది వచ్చినా సరే ఇదే, ఎటువంటి ఆప్షన్ లేదు. అర్థమైందా? డబ్బులు తర్వాత ఇచ్చినా పర్వాలేదు. చెప్పండి మేడం. చెప్పండి. ఏం కావాలి? మిస్టర్ లతీఫ్. లతీఫనా? తనే. చెప్పండి మేడం. కూర్చోండి. ఏం కావాలి మేడం? मैं 2 दिन से सोया नहीं, मुझे अच्छे से सोना है. ब्लैक पेपर और चॉकलेट? कैडबरी. రా. ఏంటన్నా? క్యాడ్బెరీ. సగం ఎక్కడుంది? మిగతా సగం ఎక్కడుంది? లేదని చెప్పు. లేదు. కూర్చో, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఫైసల్ దాన్ని తీసుకొని పారిపో వెంటనే. అక్కడ ఉండదు, పారిపో. ఇన్ని సంవత్సరాలుగా జిల్లా పరిషత్ పదవి కంటే దేనికి ఆడవాళ్ళు పోటీ చేయలేదుగా. ఈ బై ఎలక్షన్ లో ఒకరినైనా రానివ్వు. ఈ రిజర్వేషన్ ఉండడం వల్లే కదా బ్లాక్ లోనే అమ్మాయిలు వస్తున్నారు. సహీరా చెప్పేది కూడా నిజమే కదా. ఒకళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఎమ్మెల్యే అయితే మన పార్టీకే కదా పేరు వస్తుంది. మొగోళ్ళు రావడంలో ఏంటి గొప్పలేదంటారా? మన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఎమ్మెల్యేగా వస్తే నీ లింగి పంచి ఊడిపోతుందా? చెప్పు. నమస్తే అన్న. అన్నా, మన దగ్గరకు ఒక వస్తువు వచ్చింది. 999 గోల్డ్, దుబాయ్. ఎవరొచ్చారు? ఫోటో ఉందా? సీసీటీవీ ఉందే, కానీ బుర్కా వేసుకుని వచ్చాడు. కావాలంటే ఫోటో పంపిస్తాను. అదంత క్లియర్ గా ఉండదన్నా. నువ్వు పని చేయి, వాట్సాప్ లో నేను ఫోటో పంపిస్తాను. అది చూసి చెప్పు. అవునా? వాడు వీడే అన్నా. ఇమ్తియాజ్, వెంటనే మన కుర్రాళ్ళని వెళ్ళమని చెప్పు. కార్లో ఇంకెవరో ఉన్నారన్నా. వెంబడించి వెళ్ళినా పట్టుకోలేకపోయాం. సరే పెట్టే. అన్నా, ఒక విషయం, వాడు బార్డర్ దాటాడనుకోండి, వాడు మీ చేతికి అస్సలు చిక్కడన్నా. లౌడ్ స్పీకర్లు పెట్టు. చెప్పన్నా. నువ్వెక్కడున్నావు? అన్న, ఒక చిన్న పని మీద ఎగ్జామినేషన్ ఆఫీస్కి వెళ్తున్నా. ఆ దొంగ వెధవ ఇక్కడేరా ఉన్నాడు. ఆ సరుకు అమ్మడానికి మనోడి దగ్గరికి వచ్చాడు. పట్టుకున్నారా? ఇమ్తియాజ్ చేతికి చిక్కుండేవాడు, కానీ తప్పించుకున్నాడు. మనుషుల్ని పంపించాను. అయితే నేను ఇప్పుడే కాసర్గోడ్కి వెళ్తానన్నా. సరే పెట్టేసే. ఆ సిమ్ తీసి పడే. ఇప్పుడు మన దగ్గర 12 గంటలు మాత్రమే టైం ఉంది. సిమ్ముని పారడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మూసా తప్పకుండా కనిపెడతాడు. దీని అన్నిటికీ కారణం నీ ఫ్రెండ్సేరా. తాగేసి ఇష్టానికి బాగుంటారా? మళ్ళీ అదే బార్కి వెళ్ళి తాగాలంటే అవసరం ఏముందిరా? కరెక్ట్ గా నాన్సీ ఆ కార్ని చూసింది. ఆ సమయంలో కాదర్ కార్లో ఉన్నాడు, లేదా ఇంకా ఏదైనా చెప్పి డైవర్ట్ చేసేవాడిని. ఇల్లు ఎక్కడుందో కనిపెట్టేశారు. ఇకపై అన్ని సమస్యలు. రే, అలా ఏం జరగదురా. Getting so much screaming, eyes in my face up. I fake, then break, then take. No me, I've seen it out bounce. We can't slide down in the crowd. The whole damn crowd. Hold my crying, you play around it. You're bleeding it out. Knock, 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 suck. You're clowning lights out. You're done, gone.
ఏంటి? Hold on. కాలేజ్ మొత్తం మంది ఇక్కడే ఉన్నారా? నువ్వు ఏ తీసుకున్నావు? ఇప్పుడు నువ్వు ఏ తీసుకున్నావు? ముందు దాన్ని తీ. రారా ఇట్రా. నువ్వేం తీసుకున్నారా? ఏం తీసుకున్నారా చెప్పు. మిమ్మల్ని ఇదేనా మీరు చేస్తున్న పని? ఇంకేముంది? ఏంట్రా బయటికి? నువ్వే తీసుకున్నావు? తీసుకోలేదు సార్, బియర్ మాత్రమే తాగుతున్నా. నీ పేరేంట్రా? మిగతా స్టఫ్ ఎక్కర్రా? మిమ్మల్ని కొట్టుడికే నరకానికి వెళ్తారు. లెఫ్ట్ సైడ్ లో రెండో రూమ్. వెళ్ళు వెళ్ళు, బయటికి వెళ్ళు, వెళ్ళు. లైన్ లో నిల్చో, లైన్ లో నిల్చో, లైన్ లో నిల్చోమంటారు కదా. కెమెరా ఇటు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ చేతులు ఉన్న స్టఫ్ అన్ని ఓపెన్ చేసి అలా ఒకసారి ఫోజ్ ఇవ్వండి. మొఖం చూపించండి, మొఖం చూపించండి. వాడి తలపైకి సరికడొచ్చారా? రెడీ, అంతే. ఒకసారి చూడండి. శంకర్ సార్, వీళ్ళందరికీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించు. వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఒక్కొక్కరికి ఒక లక్ష్యం చెప్పండి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ మీడియాతో ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే. చెప్పండి నారాయణ. సరే, అల్లర్లను సృష్టించడాన్ని మన పార్టీ ఎప్పుడూ అనుమతించదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ముఖ్యంగా మన పార్టీ పరిపాలిస్తున్న ఈ కాలంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా పొలిటికల్ వైలెన్స్ చేయడం మన పార్టీకి అవసరం లేదు. నిన్న మన ఊళ్ళో హత్యకి గురైన అజీ ఇంకా హరి మన పార్టీ కార్యకర్తలుగా ఉన్నారు. వాళ్ళని ఎంతో కుర్రాలను విదేశాల్లో చదివించిన సమస్య ఇంకా పార్టీలో తీరలేదు. ఇక్కడుంటే గొడవలు అవుతాయనే ఆ దేశానికి పంపించాను. మంచి పిల్లలైతే అమ్మా నాన్న చనిపోయినందరూ ప్రశాంతంగా ఉంటారు. వదిలేనారాయణ, కుర్రాలేగా. ఇన్స్పెక్టర్, మీరు సస్పెన్షన్ లో ఉండడం చాలా మంచిదయ్యింది. ఒంటరిగా వెళ్తే చాలు, వాడితో ఇంకొకడు ఉన్నాడని నాకు తెలిసింది. బార్డర్ క్రాస్ అయి వెళ్ళకూడదు. పని పూర్తయి నేను తిరిగి వచ్చేసరికి సీఎంతో మాట్లాడి నా కాకి నాకు ఇప్పించాలి. అది వేసుకోకుండా నా ఒళ్ళు ఏదోలా ఉంది. ఎందుకయ్యా కాకి? ఇలాంటిది ఒకటి దొరికితే అలాంటి చండలమైన జీతం కావాలా ఏంటి? 2.5 కోట్లు వస్తువు పోయిందని మోసా చెప్పాడు. ఆయన 2.5 కోట్లు అన్నాడు అనుకో, అది 3.5 కోట్లు అయి ఉంటుంది. లెక్కలు మనకు కూడా తెలుసు కదా. అయితే సరే అన్న, చెక్ పోస్ట్ లో ఇన్ఫార్మ్ చేశానులే. వాడి ఫోటో దొరకగానే నాకు మెసేజ్ పెట్టాను. సరే అయితే ఉంటాను. ఓకే ఓకే, సరే ఉంటాను. సరే. ఏమైంది? ఇంకా అవలేదు. ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? సియాద్, ఈ రోజు రాత్రైనా పర్వాలేదు, స్టాండ్ అసెంబ్లీ చేసేసి లోరా బుష్ మార్చేసి వెళ్ళు. మీకే రాత్రి అయిపోయిందంటే శుభ్రంగా తినేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. నేను ఇంటికి వెళ్ళేసరికి తెల్లారిపోద్ది. ఉదయం లేవగానే మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తుంది. ఊరికే మాట్లాడకుండా పని చూడరా. అప్పుడప్పుడు టీ తాగడానికి వెళ్తున్నాగా, పని చేయొచ్చుగా. మీకు చెప్పి ప్రయోజనం లేదు. నేను చెప్పాల్సింది చెప్పేశానంతే. మా పడుకో. సియాద్, 2016 స్విఫ్ట్ విఐడి టైర్ చాలా అరిగిపోయింది. వెంటనే మార్చి వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు ఇప్పుడే వెళ్ళాలంట. షరీఫ్, వాళ్ళకి ఆ బండి చూపించు. రాబ్యా, అమ్మా,
ఇదిగో పాస్పోర్ట్ డ్రెస్ అంతా ఇందులో ఉంది. ఫ్లైట్ వాడు చూపిస్తాడు. థ్యాంక్ యూ. ఇదిగో ఇది మీరు పెట్టుకోండి. కొత్తదే, ఒకసారి వాడాడు, మీకు కరెక్ట్ గా ఉంటుంది. ఇదంతా మనకి పనికిరాదు. గాలి ఊపిరి అందకపోతే ఎముకలు పనిచేయవు. రేయ్ ఏమైందిరా? రెడీ అయిందా? ఇది హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోతుంది. రెడీ అవుతుంది కదా? రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా అవుతుందా? అదే అదా? ఏమైంది సార్? పైనుంచి ఆర్డర్, అన్ని బళ్ళు చెక్ చేయమని చెప్పారు. మేము మ్యాంగ్లూర్ కంటోన్మెంట్ స్టేషన్ లో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉప్పులలో ఒకరిని వెతుక్కుంటూ వచ్చాం. కేసు ఏంటి సార్? డొమెస్టిక్ వైలెన్స్. భార్యని కొట్టేసి బంగారాన్ని దోచుకెళ్లిపోయాడు. సరే, మనిషి దొరికాడా? లేదు, మేము వెతుకుతున్నాం, వాడు పారిపోతున్నాడు. మీదేం కేసు? ఒకడు బంగారం తీసుకుని పారిపోయాడు. సరే అయితే మేము బయలుదేరుతాం. బయలుదేరండి. థ్యాంక్ యూ. నా వల్ల కావట్లేదు ఫైజీ. పాప నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది. వాయిదాని పిలవమన్నాను కదా. తనలా వస్తుంది చెప్పు. తనకి స్కూల్కి వెళ్లే పిల్లలున్నారు కదా. నువ్వు సర్టిఫికేట్ కోసం వెళ్ళినట్టు నాకు అనిపించట్లేదు. ఒక సర్టిఫికేట్ దొరకడానికి ఎంతసేపు పడుతుందా ఏంటి? వెళ్ళగానే సర్టిఫికేట్ ఇవ్వడానికి అక్కడ నీ బాబు పనిచేస్తున్నాడా? రేపు సరవకపోతే మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళు, నేను జెమ్సీకి చెప్తాను. అయితే రేపు కూడా రావా? అరే, సర్టిఫికేట్ ని తీసుకుని రేపు ట్రైన్ కి రావడానికి ఈవినింగ్ పడుతుంది కదా. అమ్మ ఎక్కడ? అమ్మ జెమ్షీతో బయటికి వెళ్లారు. ఫైసల్, నిజం చెప్పు. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చింది ఎవరు? నువ్వు మొబైల్ షాప్ లో పనిచేసేవాడే కదా. మరైతే నీ మొబైల్ ఎందుకని సరవలేదు? ఎప్పుడు ఫోన్ చేసినా సరే కన్నడలా వినిపిస్తుంది. నీతో మాట్లాడితే నాకు పిచ్చి ఎక్కుతుంది. నువ్వు అనవసరమైన సమస్యలు ఎరుక్కోకు. నేను చెప్పేది విను. నేను నీకు రేపు ఉదయం ఫోన్ చేస్తా. ఉంటాను మరి. హా. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? ఆ వీసింగ్ గ్యాస్ లాగట్లేదు. రేపు తనని మెడికల్ కాలేజ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి పోవాలనిపిస్తుంది. రే, నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళదు కదా. ఇలా నువ్వు మొబైల్ ఫోన్స్ ని బ్లాక్ లో అమ్ముతుంటే నువ్వు పాపకి సర్జరీ చేయలేవు. మరి నేను ఏం చేయాలరా? తనని తలుచుకుంటే నాకు అసలు నిద్ర పట్టడం లేదు. ఇలాంటి పనులకు వచ్చావనుకో అసలు నిద్ర అనేదే ఉండదు. ఇదిగో ముందు ఇది తాగు. ఇది తాగినా కూడా నిద్ర పట్టదురా. రే, ఇలా ఆలోచిస్తే నీకు నిర్ణయం దొరుకుతుందా ఏంటి? ముందు తాగు. రే, ముందు తాగరా. ఇంకో విషయం, మనం పొద్దున కల ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. ముందు సిమ్ తీసి పడే, లేదా కుక్కలా వెంటపడి వస్తారు. సార్, ఎంతవరకు వచ్చింది? చూస్తూనే ఉన్నా, ఇంతవరకు పోలేదు సార్. వాళ్ళ టాలెంట్ ని చూస్తుంటే ఈ పాటికి ఒక 10 చెక్ పోస్టులు దాటేస్తుంటారు. ఇదిగా వీడే. దుబాయ్ నుంచి వచ్చింది, కరెక్టేనా? దుబాయ్ నుండి ఓ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఇంతేనా? ఇంకా ఉన్నా మొత్తం నేనే తీసుకుంటాను. ఇంకా ఉందా? ఊర్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. బయట తీసుకురావడం రిస్క్ కదా. ఇక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా పేరు విన్నారనుకో, చివరికి కుక్క కూడా మొరగదు. కుక్క కాదు, ఇక్కడ నక్కతోనే ఇబ్బంది. నక్క కాదు, ఇక్కడికి పూలొచ్చినా కూడా ఏమీ పీకలేదు. ఓయ్, your beard. Nice. ఏమండి,
అలెక్స్ చెప్పిన పార్టీ వీడై ఉంటాడా? వాణ్ణి నువ్వు ఫాలో అవ్వాలి. థ్యాంక్స్. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. వీడేనా? వీడి కాదు. లేదు సార్, వచ్చింది వీడి కాదు సార్. వాళ్ళు ఇద్దరు. ఇంటికొచ్చింది ఇంకొకడు. ఏమైంది? నాన్న వచ్చింది వీడు కాదని చెప్తున్నారు. ఇంకొకటి ఎవరు అంట. హోల్డ్ చేయి. చెప్పు. వస్తువు బోర్డర్ దాటింది. ఇప్పుడు వస్తువు మ్యాంగ్లూరులో ఉంది. వాడు దొరికాడా? వాడు దొరికాడని అనుకోండి, కానీ మీరు చెప్పినోడు కాదు, వీడు ఇంకొకడు. వాడు కార్లన్నీ అమ్మేసి బైక్లో తిరుగుతున్నాడు. అయితే అదెవరు? మీ టీంలో ఉన్నవాడే ఎవడొకడు అయి ఉంటాడు. లేదంటే ఎంత దూరానికి వెళ్ళుండదు. నేను ఫోటో పంపిస్తాను. ఆ ఇన్స్పెక్టర్ అది చూపించు. వీడే ఆ పొరంబోకు. వీడే ఇంటికొచ్చాడు. సరే పూజారి, ధన్యవాదములు. హలో నాన్సీ, నేను ఆల్బీ. ఆల్బీ, ఎక్కడికి పారిపోయావురా? చెప్పి వెళ్ళొచ్చు కదా. ఊర్లో అందరూ నాకే కాల్ చేస్తున్నారు. ఎవరు? సాధికనా? ఎవరైతే ఏంటి? ఆ గోల్డ్ తీసుకెళ్లిన వాడు దొరికాడా? నేనేదో బంగారం తీసుకెళ్లి అమ్మేసినట్టు అందరూ మాట్లాడుతున్నారు. నాన్సీ, నన్ను క్షమించు. నేను నా ఫ్రెండ్ ఫైజల్ ఇద్దరు కలిసి యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశాం. గోల్డ్ ఇప్పుడు మా దగ్గరే ఉంది. చెత్త విధవా, ఎందుకు ఇంత చండాలమైన పనులు చేస్తున్నావు? ఎందుకు నా దగ్గర అలాంటి పని చేస్తున్నావు? ఆ ట్రావెల్స్ లో జాబ్ చేసుకుంటే ఎలాగోలా బ్రతికేదాని కదా. ఎన్ని రోజులు ఆ పనే చేస్తుంటావు నాన్సీ నువ్వు? ఇలా చూడు, నువ్వు వీలైన త్వరలో ఇంటి నుంచి పారిపో. అజర్ వాళ్ళ మనుషులు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? అయితే నువ్వు పని చేయి, సిటీలో ఉన్న నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపో. లేదంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను బార్డర్ దాటేస్తాను. మిగతా విషయాల తర్వాత చెప్తాను. బయలుదేరేటప్పుడు పాస్పోర్ట్ కూడా తీసేసుకో. 2-3 రోజులే. సమస్యలు తీరిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను. ఆల్బీ, పెట్టేకు ఏం చేయాలో చెప్పు. ఇదిగో, నీ ఫ్రెండ్ అకౌంట్కి పంపించి హాస్పిటల్లో డబ్బు కట్టేమని చెప్పు. తన అకౌంట్లో వేసావనుకో, ఖచ్చితంగా మనం దొరికిపోతాం. కావాల్సినంత తిని మళ్ళీ మనం ఎప్పుడు తింటామో అని ఆ దేవుడికి మాత్రమే తెలుసు. జోక్ చేశానంతే. ఇదిగో, ఇది కూడా ఉంచుకో. నేను 2 రోజులు వచ్చేస్తానమ్మా. ఇంత సడన్ గా ఇంటర్వ్యూకి పిలిచారు చూడు. అయ్యో, హాయ్. ఏంటి అందరు వచ్చేసారు? రండి కూర్చోండి. అమ్మా, కాస్త టీ తీసుకురా. ఇలా చూడు, నీ విందు కోసం మేము రాలేదు. రెహన్, నాన్సీ, ఒక నిమిషం. నాన్సీ, వస్తువు ఎక్కడుంది? దేని గురించి అడుగుతున్నా? నాన్సీ, నేను చాలా మర్యాదగా అడుగుతున్నా. అక్కర్ లేకుండా సమస్య చేయాలనుకోకు. ఎక్కడుందో చెప్పు. అయ్యో సాధికన్నా, నువ్వేం అడుగుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఆల్బీ నాటకవాడి దొంగలిచ్చిన మా బంగారం ఎక్కడుందో చెప్పు. ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మీ బంగారంతో నేనే చేసుకుంటాను. నేనేమి ఇది మొదటిసారి చేస్తున్నానా? మరి వాడెక్కడ? ఆల్బీ,
ఓ రోజు యాక్సిడెంట్ చేసిన ఫైజల్ ఆల్బీ ఈ రోజు ఒకటిగా ఉన్నారు. కానీ నీకే తెలీదు. ఊరికే నాటకం ఆడుకో నాన్సీ. అవును, ఓ రోజు దొంగలించిన దాంట్లో ఇక్కడ ఎంత ఉందో చెప్పు. చెప్పు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఆ బార్ లో అంత గొడవ జరిగిన తర్వాత నేను ఇక ఈ విషయంలో ఇంటర్ఫియర్ కానని చెప్పాను. ఆ తర్వాత ఆల్బీ నాకు కాల్ చేయలేదు. నేను చేసినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు తెలియదు సాధికన్నా. నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఆ తర్వాత నీ గతి ఏమవుతుందో మాకే తెలీదు. నువ్వు ఏం చేయగలవో చేరా, చెత్త విధవా. అమ్మ తలుపోసాయి. ఇక్కడ నుంచి నాన్సీ, అక్కడ లేకుండా మాతో పట్టుకుంటున్నావు. ఇదేలా ఉంది. హలో, మీకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వస్తే నేను ఎందుకు మిమ్మల్ని పిలుస్తాను? అక్క కొంచెం చూసుకోండి. వెళ్ళిరా. ఎవరు సిస్టర్? ఎవరో ఏంటో నేను అడగలేదు. మీకు ఫోన్ ఉంది కదా, అందులో పిల్లొచ్చుగా. అనవసరంగా రాత్రిలో ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. హలో, నేను ఫైజల్ని. నువ్వెందుకు ఈ ఫోన్ చేసావు? నా ఫోన్ కాల్ చేయొచ్చు. ఆ తర్వాత చెప్తాను కానీ పాప ఎలా ఉంది? ఉదయం నుంచి ఫోన్ చేసి కనుక్కోలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీ కూతురు మీకు? నువ్వే సమస్య తీసుకొచ్చి పెట్టావు. ఎవరెవరో వచ్చి గొడవ చేస్తున్నారు. నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదా? సర్టిఫికేట్ రెడీ అయింది. నేను ఒక వీసా మ్యాటర్ చెప్పాను కదా, అది రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఆ మొబైల్ షాప్ లో పనిచేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ అని చెప్పారా? డాక్టర్ రేపు చూసి డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. ఇలా చూడు, నువ్వేదో నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తుంది. అనవసరమైన గొడవలు ఎరుకోకు, అర్థం అవుతుందా? మీ కుటుంబం కథ మాట్లాడే ఫోన్ కాదు ఇది. మీ సొంత ఫోన్ లో మాట్లాడుకోండి. ఇది ఎమర్జెన్సీ కోసం పెట్టిన ఫోను. సరే ఫోన్ పెట్టే. హలో చెప్పమ్మా, ఏంటి? సార్, హాస్పిటల్ లైన్ లో ఒక ఫోన్ వచ్చింది సార్. అక్కడ అన్ని చోట్ల తిరిగి బంగారం అమ్మలేకపోయేసరికి ఫాసిల్ టెన్షన్ పడిపోయాడు. బాంబేలో సేటు దగ్గర బంగారం అమ్మడానికి ముందు ఫైసల్ మూడు మార్చడానికి కోసం ఒక రోజు గోవాలో స్టే చేద్దాం అనుకున్నాను. అక్కడ నా ఫ్రెండ్ మేనల్కి తెలిసిన చోటు ఒకటి ఉంది. అరే, మొత్తం రెడీ చేసినట్టున్నా? చెయ్యాలి కదా. సరే, నీ ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. मैं तो बोला ना, अगर दे बचाएंगे ना मैं ले लूंगा. मूसा का आदमी है ना, आपके मुंबई में फील्डिंग घर का रखा है और फोटोज के साथ लुकआउट नोटिस रखे रखा है. సెడ్జీ, మీరే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. तुम एक काम करो, थोड़े दिन उधर ही रुक जाओ गोवा में. जब मैं बोलूंगा ना कब आ जाओ. ఓకే. అక్కడ పెట్టు. అనస్, నారాయణ, సమస్య 2.5 కోట్లు కాదు, కోట్లు సంపాదించడం నాకు లెక్క. మనతో ఉన్న వాళ్ళందరికీ ఇలా అనిపించిందంటే త్వరలోనే జ్యువెలరీస్ మూసేస్తారు. ఇదే ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమస్య. అంతేకాకుండా మనల్ని నాశనం చేయాలని చాలా మంది చూస్తున్నారు. సాదిక్ కుర్రోళ్ళని తీసుకువెళ్లి గోవా, బాంబే అన్ని చోట్ల వెతుకుతా అంటున్నాడు.
ఈ ఆల్బీ ఉన్నాడే వాడు ఎంజాయ్ చేయడానికి అన్ని చోట్లకు వెళ్తాడు. సాదిక్ ఆ చోట్లన్నీ తెలుసు, కానీ బంగారం అమ్మడానికి ఎవరు గోవాకి వెళ్ళరు. అందుకే వదిలేశాను. అది వదిలేయండి. ఆ పని మనం ఒకరికి అప్పచెప్పాం కదా, మిగతావని వాడే చూసుకుంటాడు. మరి ఎందుకు తొందర పడతారు? ఓ 2 రోజులు వెయిట్ చేసి చూద్దాం. పోలీసులకు దొరికిపోతే దాని గురించి మీరు దిగులు పడకండి, మన దగ్గర వాళ్ళకన్నా పెద్ద పోలీసులు ఉన్నారు. ఇదిగో డబ్బులు ఉంచుకో. నా అకౌంట్ కి పైసీ పంపించాడు. Oh my, look at that! Hey, what did you do to my bike? How dare you touch my bike, rascal? బైక్ లోనే వెళ్ళుండొచ్చురా, మిగతా స్కూటర్ కావాలన్నా. ఈ బైక్ ఎన్ని కెమెరాలు వచ్చిందో తెలుసా నీకు? What the hell did you do? How the heck do you know about my bike? Sorry. I can't bear this. Lift up this bike. Yeah, sorry. What did you do to my bike? Give me money. I want money. Give me my money. I want money. You got to pay. చెప్తున్నాను కదా. What did you do to my bike? Please, చేసుకోండి. I'll beat you, man. Don't try. Relax. My bike. Take me back. It's all your fault, man. See, what I will do you? Why did you do that? Why did you kick my bike? I'll make this big. Has to pay me. Has to pay me off. What you have done to my bike? See what you have done to my bike. I can bear this. I will fight against you. Oh, my fuck. వెళ్ళండి. హే, ఇక్కడ మొదటిసారి వచ్చారా? సమస్య ఏంటి? హే, ఇది వాళ్ళ ఏరియా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడకండి. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. కరెక్ట్ గా చెప్పావు. మీకే బైక్ ఉందిగా, మరెందుకు స్కూటర్ తీస్తున్నారా? ఇక్కడ తిరగడానికి స్కూటర్ కదా బాగుంటుంది. సరే వెళ్ళండి. ఓకే, ఓ థ్యాంక్ యూ. ఫిరోజ్, ముసన్న, మీరు పిలవకపోయినా నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఎవరా వ్యక్తి? నీకు తెలిసే అవకాశం లేదు. మన దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకడే, ఆల్బీ. ఆల్బీ అంటే ఆల్బర్టా? వాడే. చూడండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ మీరే చూసుకోండి, సరేనా? నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి. దిగండి. ముసన్న, ఇది మీ పని కాదు, నా పని. మన మధ్య ఒక లెక్క మిగిలిపోయింది. ఇది నాకు లభించిన మంచి అవకాశం. ఇది నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. వద్దు ఫిరోజ్, వాడిని తీసుకురాకుండా ఎవరు ఇంట్లోకి అడుగు పెట్టకూడదని చెప్పి పంపించారు. మీరు టెన్షన్ అవ్వకుండా నేనే కాల్ చేస్తాను. ఒకడు మోసం చేశాడయ్యా. రారా, నిన్న కలిసాం కదా. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? రూమ్కి వెళ్తున్నా. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా మీ వెంట పడ్డారా? లేదు. విష్ణు. హాయ్. ఇతను వినోద్. అదిగో అతను విజయన్, అతను రజేష్. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ శ్వేత కదా. హాయ్ శ్వేత, నేను జేమ్స్, తను మునీర్. నేను కన్నూర్. మీరు? మాది పాండిచ్చేరి. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? తగిలింది, కాస్త నొప్పిగా ఉంది. పర్వాలేదులే. దమ్ము కొడతావా? నేను సంవత్సరానికి 2 సార్లు గోవాకి వస్తాను. వస్తే పెడలంలో ఉంటా. అక్కడ పీస్ఫుల్ గా ఉంటుంది కదా. అవును, చెప్పాలంటే అదే చాలా మంచిది. ఎందుకు అనవసరంగా సౌండ్స్ ఉండే చోటికి రావాలి? నిజమేగా. మేము ఇక్కడికి బిజినెస్ విషయంగా వచ్చాం. మాకు కొన్ని రిసార్ట్ బిజినెస్ ఉన్నాయి, అలాగే ఒక క్లబ్. మీకా? మరి వాడి గురించి ఏమనుకున్నారు? వాడు ఇక్కడున్న పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. చాలే, ఎక్కువ బిల్డప్ ఇవ్వకు. జేమ్స్, ప్రాబ్లం ఏంటంటే మీ పేరు జేమ్సే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాన్నకేమో ఊళ్ళో బిజినెస్ ఉన్నాయి, కానీ నాకేమో అవి నచ్చవు. నాకు ట్రావెల్ ఇంకా టూరిజం అంటేనే ఇష్టం. అవైతే సరదాగా ఉండొచ్చు కదా, అందుకే. సరే అయితే cheers. స్పాట్ తిరిగారు లేదా? విజయన్ ఏర్పాట్లు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడే మోజుమిక మ్యాట్రంలో బానే ఉంది. నాన్నగారిని తీసుకొచ్చి చూపిస్తే సెట్ అయిపోతుంది. అయితే మేము ఫ్రీగా ఉండొచ్చు కదా. ఎప్పుడు పడితే అప్పుడు రండి. ఏంటి, ఓకేనా? ఒక నిమిషం ఆగండి, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. బ్యాగ్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఎందుకు బ్యాగ్ తో పాటు వెళ్తున్నారు?
అలవాటు అంతే. ఒకడు బాత్రూమ్ వెళ్తే చాలు వాడి వెనకాల ఇంకొకడు వెళ్తాడు. మన ఊరోళ్ళు ఎప్పుడు ఇంతే. అవును, ఈ విజయన్ ఎందుకు మాట్లాడడం లేదు? మేమిద్దరు రావడం ఆయనకి ఇష్టం లేదా? లేదు లేదు, ఆయన ఒక స్పెషల్ అన్న. అన్నిట్లోనూ చేరతారు కానీ ఏం మాట్లాడరు. బ్యాగ్ పట్టుకోవాలా? వద్దు. వాడు భయపడ్డాడు. ఇవరా ఆ బ్యాగ్ నాకు ఇవ్వు. చూసారుగా, ఆ బ్యాగ్ నాకు కూడా ఇవ్వనంటున్నాడు. అందులో ఏదో పాత సర్టిఫికేట్లు అన్ని ఉన్నాయంట. దాన్ని వాడితోనే పెట్టుకుని తిరుగుతున్నాడు. పిచ్చోడు అయిపోతే మనం ఏం చేయలేం కదా. నేనేమనుకున్నానంటే బ్యాగ్ లో నిధులున్నాయేమో అని. అవును, నిజంగానే నిధి ఉందా బ్యాగ్ లో? వీడు కాబట్టి మనం కరెక్టే చెప్పలేము. తమ్ముడు, నువ్వెక్కడ సిట్టింగ్ వేసినా సరే అక్కడ అటు ఇటు మాట్లాడడానికి ఒకడు ఉంటాడు. ఇన్నాళ్ళు నేను దొరికాను, ఇప్పుడు నువ్వు వచ్చావుగా. అరే ఏమన్నారు? వీడు అలాంటివి అసలు ఏం పట్టించుకోడు. ఊర్లో మాకు ఇదే కదా పని. వీడిని ఏడ్పించడం మాకున్న ఏకైక పని. ఏట్రా, నిజమే కదా? ఏదో ఒకటి అంటరా. తీసుకో తీసుకో. కానీ కానీ భలే ఉంది. రే, నేను ఏదో మాట కన్నాను అంతే. రే సరే వాడిని ఫోన్ చేసి రాని. పొద్దు నుంచి ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు, అందుకే వెళ్తున్నాడు. అర్థమైందిలే. ఫ్యామిలీ మ్యాన్ కదా. హలో హలో దివ్య, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఏంటి సమస్య? దివ్య చెప్పు. ఏమే మా వస్తువు తీసుకెళ్ళి ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వేడ్చి ఏ ప్రయోజనం లేదు. వీళ్ళు అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నారు. ఆ అమ్మాయిని తిడుతూనే ఉన్నారు. ఏంటి ఏంటి ఇక్కడ గొడవ? పేషెంట్ తో సంబంధం లేని వాళ్ళు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు. ఏంటి హాస్పిటల్ వచ్చి గొడవ పడుతున్నారా? పద. గొడవ చేయకు. పద. బయటికి పద. ఇంకెవరైనా నిన్ను వెతుకుంటూ వచ్చారంటేనా పాపతో సహా వెళ్లి రైలు పట్టాల మీద పడుకుంటాను. నా సంగతి తెలుసు కదా నీకు. ఇలాంటి ఇలాంటి దరిద్రమైన జీవితం నాకొద్దు. చూడు దివ్య, అనవసరంగా ఇలాంటివన్నీ మాట్లాడుకో. ఇక్కడ వెతుకుంటూ అక్కడికి ఎవరు రారు. నువ్వేం చేయకుండానే ఇలా మనుషులు వస్తున్నారా వెతుకుంటూ? 5 సంవత్సరాలుగా నేను నీతో ఉంటున్నాను. కాస్తన్నా నాకు మనశ్శాంతంటూ ఉందా? మా అమ్మ నాన్న నా కాళ్ళ మీద పడి మరీ బ్రతిమాలుకున్నాడు నీతో వెళ్ళకూడదని. కానీ నేను విన్నానా? ఇప్పుడు వాళ్ళ శాపం నాకు తగిలింది. పోయిన వారం బార్లో ఒక అతను చంపేశారు. అప్పటి నుంచి పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇంతకు ముందులాగా సరుకు రావడం లేదు. కానీ బెంగళూరు నుంచి కెమికల్ వస్తుంది. కానీ అది నాకు సెట్ అవ్వదు. నాకు సౌత్ గోవాలో తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తన దగ్గరే ఎప్పుడు నేను కొనుక్కునేవాడిని. దాదాపు ఈ రోజు మాత్రమే 10-15 సార్లు కాల్ చేస్తుంటాను. తీయట్లేదు. రేపు మీకేం పని ఉంది? మునిగితో పాటు మొత్తం తిరగాలనుకుంటున్నా. ఇంతకు ముందు వాడు ఎప్పుడు గోవాకి రాలేదు. మేము రేపు వాగత్తూరు వెళ్తున్నాం. మీరు వస్తారా? ఏంటి, పార్టీ ఉందా? పార్టీ ఉందని అడుగుతున్నావా? గోవాలో యూవీ బార్లో. ఎంట్రీ ఫ్రీయేగా? అవన్నీ సెట్ చేయొచ్చులే. విజయన్ అని ఉన్నారు కదా, ఆయనకి ఇక్కడ చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ బ్రో. ఇది తాగితే వచ్చే సుఖం మా నాన్నకి చెప్పినా తెలీదు. నాన్నకి రిసార్ట్ బిజినెస్ లో సెట్ అవ్వవు. నాన్న ఏమంటారంటే ఊళ్ళో బిజినెస్ చేసుకుంటే చాలు అని. నాన్నగారి బిజినెస్ ఏంటి? ఉయ్యూరులో గణేష్ జ్యువెలరీ తెలుసా? అది మాదే. అంతేకాదు చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. గణేష్ జ్యువెలరీనా? మా జ్యువెలరీ మీ ఊళ్ళో కూడా ఉంది కదా? ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. ఇంకా ఈ ఫీల్డ్ లో నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. జ్యువెలరీ కాదు, వాళ్ళు ఈ గోల్డ్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు. వాళ్ళు చెప్తే విన్నాను. మా నాన్నగారు ఇలాంటివన్నీ డీల్ చేస్తుంటారు. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. కానీ గోల్డ్ బిజినెస్ బాగుంటుంది కదా, అయితే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ బిజినెస్ లేవి నాకు అస్సలు సెట్ అవ్వవు. కానీ ఈ బంగారు మెరుస్తుంటే ఆ ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. అది షిట్ కలర్ అనే కదా ఉంటుంది. ఫైసలు ఫైసలు పడుకున్నావు నా బంగారం ఫైసలు. రే ఫైసల్, ఏంట్రా అక్కడ డిన్నర్ నుంచి అలా కోపంగానే ఉన్నావు? నువ్వు నా మీద కోపడడానికి నా భార్య ఏంట్రా? రే విష్ణు దగ్గర మన విషయం గురించి ఏం చెప్పలేదురా. నీ పాత మనుషులు హాస్పిటల్కి వచ్చి సమస్య చేశారు. తను అసలు ఏడుపుని ఆపట్లేదు.
ఊరోళ్ళకి ఇంట్లో వలికిన దొంగన అయిపోయాను. ఇలా గంజా కొట్టి మందు తాగి చూసిన వాళ్ళతో మన అలవాట్లు పెంచుకుంటే ఇవన్నీ వదిలేసి నా దారిలో నేను పోతూ ఉంటాను. ఏంట్రా నువ్వు పోయేది? నువ్వు వెళ్ళి చూడరా, ఆ మూస నిన్ను చంపేస్తాడరా. అప్పుడు తెలుస్తుంది చేతులు కాళ్ళు రైల్వే ట్రాక్ లో విడివిడిగా ఉండడం. అవునరా, పోరం పోతు. మీరందరూ కలిసే కదా మా నాన్నగారిని ట్రైన్ ఎక్కించి చంపారు. నన్ను కూడా చంపమంటారా నీ మూసా దగ్గర? రే ఫైజల్, ఇప్పటి వరకు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను మీ నాన్నగారి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని. మీ నాన్నగారు రైల్వే ట్రాక్ లో తలపెట్టడానికి పూర్తిగా కాకపోయినా ఏదో ఒక శాతం నేను కూడా కారణమయ్యాను. అందుకే నా గెదవా నువ్వు ఆ షాప్ లో ఉండి ఎలాంటి కష్టపడకూడదని నాతో పాటు ప్రతి దానికి తీసుకెళ్తున్నాను. అర్థమైందో? నేను నిన్ను పూర్తిగా నమ్మేంద్రా. నాకు ఒక పెళ్ళం పెద్ద ఉంది. షాప్ లో కష్టపడి పనిచేసిన అయినా సరే వాళ్ళకి ప్రశాంతంగా భోజనం పెట్టాను. నా పాప తను ఊపిరి తీసుకోలేక కష్టపడటం చూసి నా గుండెని రాయి చేసుకుని ఇంటికి తిరిగి రాలేనని తెలిసిన నేను నీతో ఈ పనికొచ్చాను. తల్లి తండ్రి లేని నీతో చెప్పి అసలు ప్రయోజనం ఉందిరా. పోరా, నా తండ్రి ఎవరో నాకు తెలియదురా. కానీ ఒక తండ్రి మనసు అర్థం చేసుకుని మూర్ఖుడు కాదురా నేను. పోరా, ఈ బంగారు తీసుకెళ్లి తిరిగి ఇచ్చేపో. ఆయన కాల్ మీద పడి క్షమాపణ అడుగుపో. ఆ తర్వాత ఊళ్ళో ఉన్న జనాల మాటలు విని చచ్చిపోయేంత వరకు ఆ రేషన్ బీమా తిరిగి చావని అడుగు. పోరా. I know this guy. I know. I know this guy. More jam. వాడిని వెతుకుంటే ఇక్కడికి వచ్చాను. మోర్ జిమ్ 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 జిమ్. దుబాయ్ లో ఉన్న నా ఫ్రెండ్ మోసిన్ తీసుకొచ్చిన వాళ్ళే మొహమ్మద్ అన్నని తీసుకురావడానికి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఆయన దగ్గర మూసో ఫ్రెండ్ ఫిరోజ్ ఒక బ్యాగ్ ఇచ్చి పంపించినట్టుగా ఆయన చెప్పారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయన వదిలిపెట్టాలని మోసిన్ నాతో చెప్పాడు. హలో, నేను ఫిరోజ్ని, మోసం ఫ్రెండ్ని. ఎయిర్పోర్ట్కి వచ్చావు కదా, నేను అర్జెంట్ గా వయనాడు వెళ్ళాలి. అందుకే నేను బ్యాగ్ విషయం మీకు అప్పచెప్పాను. సమస్య లేదు కదా? ఎటువంటి సమస్య లేదు. ఫ్లైట్ వచ్చింది అనుకుంటా. కుటుంబం కోసం 30 సంవత్సరాలు ఆయన గల్ఫ్ లో పనిచేసినా కూడా అనుకున్నంత సంపాదించలేకపోయాడు. రూమ్ కూడా బాడగివ్వడానికి డబ్బులు లేకుండా 2-3 వారాలుగా మసూది బయటను పార్క్ లోను పడుకుని నిద్రపోయేవారు. చివరికి ఆయనకి మోజిని టికెట్ ఇప్పించి ఇండియాకి పంపించారు. నమస్తేనా. మొహమ్మద్ అంటే మీరేనా? మేము చూసుకుంటాం. ఇది ఇది మొహమ్మద్ లగేజ్ కదా? ఏ మొహమ్మద్, ఇది మా లగేజ్. కానీ ఇప్పుడు మొహమ్మద్ అనే తీసుకొచ్చారు. మా లగేజ్ అని చెప్తున్నానుగా, తప్పుకో. అది కాదు. హలో, నువ్వు ఎక్కడున్నావు? అన్నా నేను ఎయిర్పోర్ట్ లోనే ఉన్నా. మీరెక్కడున్నారు? మొహమ్మద్ అన్నా? చూసాను. సరేనండి. అన్నా, మోజిన్ ఇచ్చిన బ్యాగ్ ఎక్కడా? అదా కుర్రాళ్ళు తీసుకెళ్లారు కదా. అవును బాబు, వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదా? అన్నా ఏం చేశారన్నా? ఆ నంబర్కి ఫోన్ చేసిన తర్వాత ఇవ్వమని చెప్పానుగా. మీరు ఒప్పుకున్నారు కాబట్టి టికెట్ వేసి ఇచ్చాను. ఆ వస్తువు 80 లక్షలన్నా. ఆ దొరకపోతే ఫిరోజ్ వదలడు. ఏంటి బాబు ఇది? నువ్వు చెప్పినట్టు వాళ్ళు నా ఫోటో నాకు చూపించారు. నేను బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేశాను. ఇదిగో మోజన్, ఆ లగేజ్ లో ఉన్నది మొత్తం గోల్డే కదా? ఇలాంటి పనులు కూడా నన్ను ఎదుగురా నువ్వు పంపించావు. నేను పోలీసుకెళ్ళి చెప్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తే నువ్వే ఇరుక్కుంటావురా. 80 లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను? 30 ఏళ్ళు అక్కడ కష్టపడిన తర్వాత తిరిగి వచ్చాక నాకు మిగిలింది ఈ బ్యాగ్ ఒక్కటే. ఇప్పుడు దొంగని కూడా అయ్యాను. మీరెక్కడికి వెళ్తున్నారు? మొగవదనా బట్టెక్కండి, మనం పోలీసుకెళ్ళి చెప్తాము. అల్బీ, నేను ఫిరోజ్ని. మొహమ్మద్ అనేది ఆయన బండి దిగి వెళ్ళిపోయారు కదా. ఫిరోజ్ ఏదో తప్పు జరిగినట్టుంది. నేను అక్కడ వెళ్ళేసరికి ఎవరో వచ్చి బ్యాగ్ తీసుకెళ్లిపోయారు. అల్బీ, ఇది నీ ఆట లేక మొహమ్మద్ ఆట లేక నీ ఫ్రెండ్ మోసం ఆడే ఆట? అది కాదు ఫిరోజ్, వయనాడుకి వెళ్ళిన మీరు ఇలా 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేసారు. లాస్ట్ మినిట్ లో ప్రోగ్రామ్ చేంజ్ అయింది. హలో, ఎవరండి? అక్క, మొహమ్మద్ వచ్చాడా?
లేదే ఎవరు? ఆయన ఫ్రెండ్నే. ఫైజలు కోడలు పిలుచుకురావడానికి బెంగళూరు వెళ్లారు. ఈ పాటికి వచ్చుంటారే. సరే ఓకే అక్క, నేను తర్వాత చేస్తాను. అది కాదు ఫిరోజ్, ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన వ్యక్తి ఇప్పుడు ఎలా అయినా మ్యాంగ్లూరుకి వెళ్తారు? లాస్ట్ మినిట్ లోనే ఆయన టికెట్ ఇక్కడ మార్చాం. నువ్వు బండిని ఆయన ఇంటికి తీసుకెళ్ళు. నీ చేతికి గానీ ఆయన గోల్డ్ ఇవ్వలేదంటే నేను వదిలేస్తాను, లేదంటే నువ్వు నీ ఫ్రెండ్ నా డబ్బులు ఇచ్చేయండి. ఇదిగో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మీ సమస్య, మీరు చూసుకోండి. నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి, దిగండి దిగండి. బండి డైరెక్ట్ గా మొహమ్మద్ ఇంటికి తీసుకెళ్ళరా. ముజిన్ ఫిరోజ్ వాళ్ళ పార్ట్నర్షిప్ లో, కానీ ముజిన్ ని ఏమానించి ఫిరోజ్ మొత్తం బంగారాన్ని దోచుకోవాలనుకున్న ప్లాన్ లో నేను మొహమ్మద్ అన్న బాగా చిక్కుకున్నా. ఫిరోజ్ బెదిరించిన వల్ల ఎయిర్పోర్ట్ నుండి మొహమ్మద్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిలో నేను ఉండిపోయాను. అన్నా, మొహమ్మద్ అన్నీళ్ళు ఎక్కడుంది? గల్ఫ్ లో ఉండేవాడే. మీరు పోలీసా? పోలీసా? మమ్మల్ని చూస్తే పోలీసులా ఉన్నావా? మేము దుబాయ్ లో ఫ్రెండ్స్. ఆల్బీ బామర్ది కొన్ని బట్టలు ఇచ్చి పంపాడు పిల్లల కోసం, అవి తీసుకుందామని వచ్చాం. కొద్దిసేపటి క్రితం పోలీసులు ఎదురొచ్చారు. ఏమైంది? మన మొహమ్మద్ అన్న ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇప్పుడు సంతోషమేగా? రే కాస్త దగ్గరా, అనవసరంగా గొడవలు జరుగుతాయి. ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు త్వరగా బడి తీ, మనం బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తున్నావు? దిగండి 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 రా. అడిగేదానికి సమాధానం చెప్తే చాలు, సరేనా? దింపు దింపు దింపు. మొహమ్మద్ అన్న కోసం వచ్చారు కదా, చూసాక వెళ్ళండి. దిగో. అక్కడ ఉన్న జనాల మధ్య క్రిమినల్ లా కూర్చున్నప్పుడే, నాన్నగారి శరీరం ముక్కలు ముక్కలు ఈ అంబులెన్స్ లో వచ్చి దిగినప్పుడే ఫైజల్ ని నేను మొదటిసారిగా చూశాను. మీ నాన్నగారు చనిపోవడానికి కారణం వాడే. మోసం జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాతే ఫైజల్ వాళ్ళ నాన్న చాలేదని తెలిసిందే. మరుసటి రోజు మేము ఫిరోజ్ ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు వాడు గల్ఫ్ కి వెళ్లిపోయాడన్న విషయం మాకు తెలిసింది. తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఫైజల్ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్న ఇల్లుని అమ్మేసి ఇంకెక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ తర్వాత నేను ఫైజల్ ఎన్నో ఏళ్లుగా వేచున్నా ఫిరోజ్ లెక్కలు తేల్చడానికి. వాడిని ఎలాగైనా నేను పగ తీర్చుకోవడానికి నేను మూజా ఆజీ అన్నతో గోల్డ్ కెరీర్ అయ్యాను. ఈసారి రాబోయే బంగారం ఖచ్చితంగా ఫిరోజ్ అయి ఉంటుందని ముందుగా ప్లాన్ చేసి దోచేశా. అన్నీ సడన్ గా ఆలోచిస్తే అలా కాదురా. నీ మీద నాకేం కోపం లేదు. నన్ను కాపాడడం కోసం నువ్వు నాతో వచ్చి ఆఖరికి నిన్ను తిట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించురా. నీతో కాకపోతే ఇంకెవరితోరా చెప్తాను. అదే అక్కడున్న రష్యన్స్ కి చెప్తే నన్ను ఉతికి ఆరేస్తారు. ఈ రోజు కాకపోయినా ఇంకేదో ఒక రోజు నా చేతికి చిక్కుతారు. వాళ్ళ కోసం నువ్వు చావకూడదు అనుకుంటే చెప్పు. నేను ఒక అబ్బకు పుట్టినోండి సార్. ఎవరిని ఇరికించను. పెద్ద పోటుగాడ్లా మాట్లాడవనుకో, నీ పెళ్ళం బిడ్డలు నడి రోడ్డు మీద అడుక్కుంటారు. ఒకరిని నాన్న అని పిలిచే సుఖం ఉంటుంది చూసారా, అది మీకు చెప్తే అర్థం కాదు. చూడరా, వదలదు వాడిని.
త్వరగా వచ్చేయండి. ఇదిగో చాలా వెయిట్ గా ఉంది. నిజంగానే సర్టిఫికేట్ అయినా? అవును, ఈ ఆల్బీ ఎవరు? ఆల్బీ అంటే నేనే. నా పూర్తి పేరు జేమ్స్ ఆల్బర్ట్. ఫ్రెండ్స్ అందరూ ఆల్బీ అని పిలుస్తారు. ఎక్కడ నీతో నేను చెప్పాను కదా బ్యాగ్ తీసుకురావద్దని. ఇలా జరుగుతున్నా నాకేం తెలుసురా. వాళ్ళు ఉండడం వల్ల తప్పించుకున్నాం. మంచిదే. కనీసం నీకు ఇప్పుడైనా అర్థమైంది కదా వాళ్ళ గురించి. ఫిరోజనా? సాదిక్, నా వస్తువు పోయి ఎన్ని రోజులైందో నీకు తెలుసు కదా. నువ్వు మూసావాడు దొరకలేదని వెళ్ళిపోవచ్చు, కానీ నీ కష్టపడ్డ డబ్బులన్నీ పోయాయి. ఇక మూసాతో బిజినెస్ కావాలా లేదా అని నేను ఆలోచిస్తాను. అయ్యో అలా చెప్పండి అన్నా, వాడిని ఎలాగైనా పట్టేస్తాం. ఊరికే మాట్లాడుతూ ఉండకో. మగవాడు అయితే చేసి చూపించు. 2 రోజులు నేను వెయిట్ చేస్తాను. లేదంటే నా కుర్రాళ్ళు దిగుతారు. ఆ తర్వాత అన్నా కిన్నా అంటూ నా ముందు నిలబడకండి. హలో అన్నా. హలో. హలో. నువ్వు ఫోన్ చేసినప్పుడు తీయలేకపోయాను. ఇందుకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బాగా తాగి తిరుగుతూ ఉండు. నా ఫోన్ అటెండ్ చేసి మాట్లాడడానికి 10 సెకండ్లు కూడా నీ దగ్గర లేదా? అర్థం చేసుకో. సారీ చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను కోయంబత్తూరుకు వచ్చాను. బెంగళూరుకి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇలా ప్లేసెస్ మార్చి వెళ్ళకపోతే నేను ఇరుక్కుపోతాను కదా. కేరళ రిజిస్ట్రేషన్ బండి ఏదో ఇంటి దగ్గర చూసానని రష్మి చెప్పింది. అందుకే నైటే బయలుదేరిపోయాను. ఇంకా 2-3 రోజులే. ఆ తర్వాత బాంబే లేదా గుజరాత్ కి వెళ్ళిపోదాం. బంగారం అమ్మేసిన వెంటనే ఈ దేశం నుండి వెళ్ళిపోవచ్చు. జరిగే పని ఏదైనా ఉంటే చెప్పు అల్బీ. జరిగే విషయం గురించి చెప్తున్నా. అదే నా భయం అంతా. ఉదయాన్నే ఇలా సోది మాట్లాడుకో. నువ్వు సిద్ధంగా ఉండు. ఇండోనేషియా వెళ్ళిన తర్వాత నీకు టికెట్ పంపిస్తాను. నువ్వు బెంగళూరు వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి. ఓకే. అసలు నేను ఈ రోజంతా నిద్రపోలేదు. సరే బాయ్. టేక్ కేర్. నాన్సీ ఫోన్ చేసింది. తను బెంగళూరుకి వెళ్తుందంట. సాదిక్ వాళ్ళ మనుషులు తన ఇంటికి వెళ్ళారట. వాళ్ళకి వేరే పడిపాటలేదేమో. ఆల్బీ, ఇక మనం లేట్ చేయొద్దు. రేపు ఉదయాన్నే మనం సేటు దగ్గరికి వెళ్దాం. ఏం జరిగినా చూసుకుందాంలే. ఆల్బీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎంచేపు మీకోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకోవడంత సమయం లేదు. ఆ బ్యాగ్ ని ఇక్కడ పెట్టి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోండి. నేను చేసే మొదటి మంచి విషయం ఇది. మిమ్మల్ని ప్రాణాలతో తగలపెట్టమని నాతో చెప్పారు, కానీ మీరు కుర్రాళ్ళు కదా. ఎక్కడికైనా పారిపోండి. నా వైపే తప్పు జరిగిందని నేను చెప్పుకుంటానులే. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా. నేనే అలెక్స్ జాన్. పోలీసే, కానీ మీకు యముడు. విష్ణు, విష్ణు, ఏంటి ఏమైంది గాయస్? ఏమైంది మీకు? విష్ణు, విష్ణు ఏంటి డార్లింగ్? ఏమైందిరా? ప్రాబ్లం ఏంటి? లోపలికి వెళ్ళరా. అరే నేను చెప్తాను. అరే ప్రాబ్లం ఏంటో చెప్పండి రా.
మేము సాయంత్రానికి మ్యాంగ్లూర్ వచ్చేస్తాం. నువ్వు పని చేయి, తెల్లవారుజామునే అక్కడికి వచ్చేయి. నేను టైం తర్వాత చెప్తాను. సరే అయితే ఉంటాను. రంజిత్ మార్నింగ్ మ్యాంగ్లూర్కి వచ్చేస్తాడు. అక్కడ నుంచి మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దాం. 2 రోజులు హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఈలోగా నాన్న వచ్చేస్తాడు. బంగారుని రేపే మీ నాన్న తీసుకులేరా? నాన్నకి నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే బెంగళూరుకి రీచ్ అయ్యారంట. మీరేం సరుకు తీసుకుంటానని చెప్పారు కదా, మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఏంటిది? ఏదో పెళ్లి పార్టీ అనుకుంటా. నువ్వు వెళ్ళి 2 ఓల్డ్ మగ్ ఫుల్ తీసుకొచ్చాయి. విష్ణు నేను ఇస్తాను. మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాలే. అలాగే సైడ్ డిష్ కూడా తీసుకురా. అలాగే. మీరు పదండి. హలో బిభీషణ, వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. ముసన్నా, ఇన్ని రోజులు మేము నిద్రపోనే లేదన్నా. ఇకపై కొట్టామంటే తను చనిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడని తెలియకుండా వాళ్ళు నా పంచులో ఉన్నారు. రా వచ్చి తీసుకో. నిద్రపోలేదంట. 2.5 కోట్ల బంగారం కొట్టేస్తే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాను అనుకుంటున్నావా? కాస్త విశ్వాసం ఉండుంటే ఈ విధంగా మాట్లాడుండేవాడివా? ఆ అమ్మాయిని పట్టుకుని కొట్టడం వల్ల ప్రయోజనం లేదు. కూర్చుని బాగా లాగేస్తున్నారుగా, కొవ్వెక్కిపోయింది. అదే సమస్య. రే, పోయిన బంగారం డబ్బిస్తా, ఆ తర్వాత ఫిరోజ్ ఏ మాట మాట్లాడు. కానీ పోయిన పరువు మీ నాన్న తిరిగిస్తాడా? రే ఎదవల్లారా, వాళ్ళు గనక దొరికితే మరిగే నీళ్ళల్లో ముంచి చంపేసేయండి. వాళ్ళ శరీరం కాలడం ఇక్కడున్న వాళ్ళందరూ చూడాలి. అలా చేస్తేనే ఇంకెప్పుడు ఎక్కడ ఎవ్వరికి అలాంటి ద్రోహం వాళ్ళు చేయరు. చెప్పింది అర్థమైందా లేదా ఎదవల్లారా? అవును, ఎక్కడికి వెళ్ళావు? నేను పక్కనున్న కొట్టుకు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చేసారా? హాయ్ సార్. రా. సార్ బిల్లు పోయిరా. ఐస్ లేదా సార్? కూలింగ్ వాటర్గా అడిగారు. ఐసేరా నేను అడిగింది. ఇప్పుడు తీసుకొస్తాను సార్. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలరా? దద్దమ్మా, వీళ్ళతో ఇదే సమస్య. నార్త్ వాళ్ళైతే ఇప్పటికి అన్నీ వచ్చేవి. ఊరికే తిట్టకండి అన్న, తీసుకొస్తానని చెప్తున్నాను కదా. తిడితే నువ్వేం చేస్తావురా? దీంతో పాటు ఐస్ తీసుకొస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకున్నవి 2 చేతులే అన్న. 10 నిమిషాలకు తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురారా ఎదవా. ఊరికే ఇస్తున్నావా? డబ్బులు ఇస్తున్నాగా. కుర్రాడు కదా, వదిలే. బాబు నువ్వు వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకురా. ఏంట్రా అలా చూస్తున్నావు? డబ్బులు ఇవ్వడం లేదా? నేను చెప్తాను కదా కుర్రాడని, వదిలేమని చెప్తాను కదా. బాబు నువ్వు వెళ్ళి తీసుకురా పో. ఎందుకు నన్ను నెట్టేశావు? నేను ఇక్కడ నిన్ను నెట్టాను. అనవసరంగా నువ్వు ఎందుకు వాడితో గొడవ పడతాను అడిగాను. ఇప్పుడే నేను చాలా సమస్యలు ఇరుక్కున్నాను. నీ దగ్గర ఉన్న బంగారం వల్లే మేమందరం ఇరుక్కుపోయాం. ఎందుకు అక్కడ లేకుండా వాడితో గొడవ పడుతున్నారా? నేను గొడవ చేస్తే నీకేంటి? నువ్వేమన్నా వీడి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నావా? ఏ విజయ, అనవసరంగా ఇలా గొడవ చేయొద్దు. తను నేను కావాలని తోయలేదు కదా. నువ్వు కూర్చుని పెక్కేయి. నువ్వేం మాట్లాడుకురా. నువ్వెందుకురా నన్ను నెట్టావు? అరే నిన్ను, అరే అరే నేను అలా ఏం చేయలేదు. నువ్వేమన్నా పెద్ద పిస్తావా? చాలా ఓవర్ చేస్తాడు. నేను ఎడతారా?
నారాయణ, వాళ్ళు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. రూమ్ లో ఏదో గొడవ జరిగినట్టు. వాళ్ళు చాలా దూరం వెళ్లే అవకాశమే లేదు. అయితే నువ్వు అక్కడ ఉండొద్దు, తిరిగి వచ్చేసాయి. అది కాదు, ఇప్పుడు మీరు ఇలా అంటే. నేను చెప్పేది వింటే చాలు, అర్థమైందా నీకు? నా ప్లేస్కి వచ్చి పిలుస్తారు, ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. ఓకే? తీసుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత దూరం ఎందుకు రావాలో చెప్పు. వాళ్ళు చూస్తూ ఊరుకోరు, మమ్మల్ని చూస్తున్నట్టునే వేసేస్తారు. ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరికి వచ్చేసాం, 10 నిమిషాలే. మూసా నాన్నతో చెప్పారంట, వాళ్ళు దొరికితే తనకి ఫోన్ చేయమని. 2 రోజుల్లో పని అయిపోతుంది. మీరేం భయపడకండి, విష్ణుకి తెలియకుండా ఏరియాలోకి ఎవ్వడు రాలేడు. అది కాదు, విజయాన్ని గురించి ఆలోచిస్తానే మన వల్ల. ఏంటి మీ వల్ల? ఆయన నైట్ వచ్చి చేరుకుంటారు, ఆయన గురించి మీకు తెలీదు. చెప్పా. బాగా వర్షం పడుతోంది. అవును, టైర్ ఎరుకుంది. బాగా ఎత్తుకుపోయింది. టైర్ జామ్ అయింది. తొక్కు తొక్కు, గట్టిగా తొక్కు. లిప్ అవుతుందిరా. దిగండి దిగండి, అందరూ దిగండి. తొయ్యాలి ఇప్పుడు? తొయ్యాలి తొయ్యాలి. దగ్గర గొడ్డలు అడగండి, అప్పుడే పని అవుతాయి. ఎవరిని బాబు, మీ దగ్గర పారుందా? అయితే వెళ్ళి తీసుకురండి. నెట్టండి రా, నెట్టండి. స్పీకర్ని పట్టుకుంటావా? రాయి పట్టినా? పెట్టు పెట్టు పెట్టు. రారా రే, ఎక్కువ. నేను పిలిచినప్పుడు సరేనా? అలాగే అలాగే. నీళ్ళు తీసుకురా. తీసుకుంటాను. ఇదే మన రిసార్ట్. ఇదా? బెన్నీ, ఇక్కడ బయలుదేరు. మీరు కూడా దిగిరండి. మంచిది. జాగ్రత్తగా రండి, జారుతుంది. నువ్వు వెళ్ళి మంట రాజేయడానికి ఏమైనా తీసుకురా. రారా, కట్టలు తీసుకొద్దాం. మీరేం అనుకోకండి, ఇది చెత్తగానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. త్వరగా తీసుకురారా. కట్టలు తడిసిపోయారా? నా కోసం మా నాన్న రిసార్ట్ కట్టాలని ఈ ఊళ్ళో ఇక్కడ మొదలు పెట్టారు. మొదట్లో పని స్పీడ్ గానే జరిగింది, కానీ ఆ తర్వాత ఆగిపోయింది. ఈ కొండ మీదకి ఎవరు వస్తారు? కొన్నిసార్లు మొత్తం ఎక్కిందంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఆ తర్వాత విష్ణు ఆటే. రే విష్ణు, మన పని మొదలెడతామా? రే రాజేష్, చేయరా. అయిపోయిందిరా. రే మోటార్ అయ్యరా. అది తరిగా ఉంది, అంటుకోదు. రమ్ము పోస్తే అంటుకుంటుంది. అవును, రమ్ము పోస్తే వెళుతుంది. రమ్ము ఉట్టుకున్నా అంటే చేకొస్తా. సరిగ్గా చెప్పావు. నేను కిందున్న ఇంటికి వెళ్ళి కిరోసిన్ తీసుకొస్తాను. డబ్బులు ఇస్తేస్తారుగా? నేను వెళ్ళొస్తాను రా. ఎలాగో నేను తడిచిపోయాను కదా, నేనే వెళ్తాను. ఇదిగో. రే మామ, ఉల్లిపాయలు తీసుకురారా. దేశం అంతా డెంగ్యూ ఫీవర్ విస్తరించింది. ఇంతవరకు 150 మంది చనిపోయారు. అమ్మా,
ఏంటి బాబు? ఒక అన్న పిలుస్తున్నారు. అన్న? ఎవరా అన్న? దాటించడం వల్ల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. మేము అక్కడ పైన ఇంటికి వచ్చాం. కాస్త కిరోసిన్ దొరుకుతుందా? వర్షం నీళ్ళు పడడం వల్ల దీపం వెలగట్లేదు, అందుకే. ఓ, ఇక్కడ 3 నెలలకు ఒకసారి కిరోసిన్ దొరుకుతుంది రేషన్ లో. నిప్పంటుకోవడానికి కొంచెమే కిరోసిన్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ గ్యాస్ లేదు. అలాగే 2-3 ఎండిపోయిన చెక్కలు ఇవ్వండి. ఏమా ఊరముతుంది కదా, ఎందుకు టీవీ పెట్టావు? అవును, ఏ రోజులు మెరుపులు రాకుండా ఉన్నాయి. ఈ రోజు జరిగిన పోటీల్లో సెనగల్ 3 గోల్ కొట్టారు. వార్తలు మొదలవుతున్నాయి. దేశంలో 2 హత్యలు బయటపడుతున్నాయి. హంతకుడుగా గుర్తించబడిన ప్రవీణ్ బాడీ ఆ ఊర్లో ఉన్న గుడి వెనకతలో గుర్తింపబడింది. ఈ నెల 16వ తారీఖున ఇంటి ముందు బాంబు ఒకటి పేలి సమస్యకు చెందిన ఆ ఊరికి చెందిన హరి అజీ అనే వాళ్ళని నరికి చంపబడ్డ హంతకుడి ఈ ప్రదీప్ కుమార్ పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో భాగమైన సుమేష్, రాజేష్ అండ్ శ్రీనాథ్ తప్పించుకొని పారిపోయారు. ఇందులో సురేష్ జిల్లా సెక్రటరీ నారాయణ అల్లుడని చెప్తున్నారు. ప్రేమికురాలతో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటో తీసినందుకు నారాయణ కొడుకు శ్యామ్ హత్య చేయబడ్డ యువకుడి గొడవ వల్ల హత్య చేయబడ్డారని చెప్తున్నారు. నిన్న రాత్రి బెంగళూరు హోటల్లో జరిగిన సంఘటన కంటిన్యూటీ అని పోలీసులు తెలుపుతున్నారు. ఈ హత్యలో హంతకుడైన బిబీషే వాళ్ళ స్నేహితుల్లో కలిసి ఈ దాడిని చేశాడు. అక్కడి నుంచి తప్పించిన కుమార్ ని ఈ రోజు ఉదయాన్నే ఊరేసుకున్నాడు. పనిలో నుంచి తీసేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అలెక్సే వీళ్ళు తప్పించారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలన్నీ జిల్లా సెక్రటరీ నారాయణకి తెలిసే జరిగింది అంటున్నారు. అదే అందరూ మాట్లాడుకుంటున్నారు. నారాయణ కొడుకు శ్యామ్ని వారి అల్లుడిని కాపాడడానికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి సహాయపడినట్టు, ఇది మొత్తం నారాయణ కొడుకు శ్యాముని వాళ్ళ అల్లుడు సురేష్ ని కాపాడడానికి చేసిన ప్రయత్నమే అంటున్నారు. ఈ జోడికి మీరు మొదటిసారి వస్తున్నారా? సమస్య ఏంటి? విష్ణు ఈ ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. ఇతను వినోద్. బయటగా ఉంది, నిజంగానే సర్టిఫికేటేనా? బ్యాగ్ ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చుగా, దాన్ని తీసుకెళ్ళేందుకు? వాళ్ళు మన విజయన్ ఇంకా రాజేష్. నేనేమనుకున్నానంటే బ్యాగ్ లో నిధులున్నాయేమో అని. ఇక్కడ విష్ణుకి తెలియకుండా ఒక్కడు కూడా రాలేడు. కెరోసిన్ వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు బ్రో? మీరు అటు జట్టే వెళ్ళిపోయారేమో అనుకున్నాను. పైగా మనోడు బ్యాగులు కూడా ఎక్కడికి వెళ్ళడు కదా. సరే ఎలాగైనా తడిసిపోయావు కదా, 2 అరిటాకులు కోసుకుని వస్తావా? ప్లేట్ ఏమీ లేదు అందుకే. వాడు వెళ్ళాడు కదా, ఈ రోజు తిరిగి వచ్చేటట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే పర్లేదు, నేను వెళ్ళొస్తాను. ఆగండి రే, అది ఇవ్వరా. ఏంట్రా నీ సమస్య? 2 రోజులు ఇవన్నీ తీరిపోతాయిరా. 2 రోజులకి వాళ్ళు వెయిట్ చేస్తారని నాకు తెలీదు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? బెంగళూరులో చంపడానికి వచ్చింది మనల్ని కాదు. అంటే మన ఊరు పక్కన 2 వారాల క్రితం 2 చంపారు కదరా. ఆ హత్య చేసింది వీళ్ళేరా. కుమార్ పార్టీ వాళ్ళే వాళ్ళని చంపి ఎలాడ తీశారా. ఇప్పుడు కిందటికి వెళ్ళినప్పుడు న్యూస్ లో చూసాను. నీకు పిచ్చి పట్టినట్టుందిరా. నువ్వు ఏమైనా సీరియల్ చూసి వచ్చుంటావు. అసలు ఏంట్రా నీకు ఒక విషయం చెప్తే అర్థం కదా. మనల్ని చంపేసి ఇక్కడే పాతి పెట్టి ఆ బంగారాన్ని తీసుకుని పారిపోవడమే వాళ్ళ ప్లాన్.
అవును, ఎందుకు ఇన్ని ఆకులు? మిగిలితే దాని మీద పడుకోవచ్చు కదా. అసలు ఇక్కడ పడుకోవడానికి దుప్పటి కూడా లేదు. అది కరెక్టే. పెద్ద అరిటాకులో కాళ్ళు చాపుకుని పడుకోవడం చాలా బాగుంటుంది. తల పక్కన దీపం పెడితే ఇంకా బాగుంటుంది. సాగింది మొత్తం దిగింది. రేపు బట్టలు మార్చుకోరా, లేదా జరి పడుతుంది. డ్రెస్ ని త్వరగా మార్చు మునీర్. కానివ్వండి కానివ్వండి, చాలా పనులు ఉన్నాయి. ఇలా ఊరికే కూర్చుంటే పని కానివ్వండి. ఫైజల్, ఆ బ్యాగ్ తీసుకో. మరి మా సంగతి ఏంటి ఫైజల్? చెప్పు ఆల్బీ. మీరు కాసరగోడుకు వచ్చినప్పుడే ఇచ్చిన కొటేషన్ ఇది. అక్కడే మీ కథ ముగించేసేవాళ్ళం. కానీ మూసాభాయ్ మా మామయ్యకి డబ్బులు ఇవ్వాలంటే మీ బాడీస్ ని చూడాలని చెప్పారు. అందుకే ఇంత దూరం తిరిగాం. మాటలు కట్టపెట్టి ఏసై నా కొడుకుల్ని సురేష్. Ah!
వెళ్ళొస్తాను. ఏంట్రా ఇది? చూపించు. నీ చేతులు చూపించు. ఇది ఎక్కడ దొరికింది? అక్కడి నుంచి. ఆల్బీ, ఇక్కడ అవల కాదురా. ఈ రక్తంతో మునిగిపోయిన డబ్బుల్ని వాడడానికి నాకు ఇష్టం లేదు. దేవుడు దానికిచ్చిన ఆయుసు చాలరా. నువ్వేమంటున్నావురా? కంటికి ముందు ఇప్పుడు కూడా రక్తం వాసన నా ముందు ఇంకా అలాగే ఉందిరా. అది మనం కావాలని చేయలేదు కదరా. లేకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తుంటారు. ఇంకా ఎంతమందిని చంపాలి? వాళ్ళని చంపితే నారాయణ వస్తాడు, తర్వాత మూసాబాయి వస్తాడు. నాకు డబ్బులు వద్దు, బంగారము వద్దు. నేను జైల్లో ఉంటాను. చాలరా, నా కూతుర్ని చూస్తే చాలు, నాకు చాలు. జైలుకు వెళ్లాల్సింది నువ్వు కాదురా, నేను. నా వల్ల నీకు జరిగిన ఈ కష్టాలు నీ కూతురికి ఏం కాకూడదురా. ఇదిగో, నువ్వు దీన్ని తీసుకెళ్ళిపో. ఇక మీద దీనికోసం ఎవరు నీ వెంట పడరు అని నేను చూసుకుంటా లేరా. వాడినే చేయకండి. మీకు ఇదేగా కావాలి, తీసుకోండి.
తర్వాత ఏముంది? అత్యాశ పడితే అందరి పరిస్థితి ఇంతే. మనకెంత ఉందో దాంట్లోనే సర్దుకుపోవాలి. అత్యాశ మనిషిని నాశనం చేస్తుందిరా. తర్వాత ఏముంది? మర్యాదగా నిద్రపో. నాన్న ఇంకో కథ చెప్పు. ఇక మీదట ఏం లేదు, ఇదే లాస్ట్. చాలా ఏళ్ల క్రితం ఒక స్థలంలో చాలా దూరంలో వాళ్ళు అడవిలో ఇప్పుడే అందిన సమాచారం. ఇక్కడ జరిగిన డబుల్ మర్డర్ కేసులో న్యాయస్థానం జామీన్ రద్దు చేయడం వల్ల 5వ నేరస్తుడైన పార్టీ జిల్లా సెక్రటరీ అయిన నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమైన విమానాశ్రయ ప్రదేశం నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన మన మాజీ ఎమ్మెల్యే మూసా గారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అర్థమైందా సార్?